హలో. చెక్ చేయండి. మంచి, దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరొక ఆరాధనలో పాల్గొనటానికి దేవుడు మనకి సహాయం చేశాడు. మరి ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మన దేవుణ్ణి గణపరిచాం. మరి ఈ సమయంలో పాటల కంటే ప్రాముఖ్యమైనది వస్తుందిగా దేవుని యొక్క వాక్యము. కాబట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. మరి అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి చదవబడిన మాటల్ని ఉద్దేశించి మన కాలపు ప్రవక్త బోధించిన 7 పరిమాణములు అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి నిజంగా నిన్నటి దినమంతా మనం దేవుని సన్నిధిలో గడిపాం. ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకున్నాం, అవునా? అయితే మరి నిజంగా మానవుడి యొక్క పోకడ, కాలము గడుస్తూ ఉన్నప్పుడు మానవుడు ఎలా దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడు, ఎలా జ్ఞానముతో, అధికమైన డబ్బుతో, టెక్నాలజీతో ఎట్టుకెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడు అనే విషయాన్ని మానవుడు గుర్తించే స్థితిలో ఈరోజు లేడు. కాబట్టి రోజు గడిచే కొద్దీ మరి ప్రపంచం ఎటు వెళుతుంది అంటే ఎంతసేపు అభివృద్ధి వైపు వెళుతుంది తప్ప వాయిస్ కట్ అవుతుందా? సరే. కాబట్టి మనిషి యొక్క పరిస్థితి ఈ రోజు ఎలా ఉందంటే ఎంతసేపు ఇది ధనవృద్ధి చేసిన కాలం అని బైబిల్ మనకి చక్కగా చెప్తుంది. ఈ రోజు ఎక్కడ చూసినా సరే డబ్బు అనేది ఎవరూ లేరు. అంటే చెప్పాలంటే చాలా తక్కువ డబ్బు లేని వారు. సో ఈరోజు ధనవృద్ధి చేసిన కాలం అని బైబిల్ చాలా చక్కగా రాయబడింది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఎందుకంటే అడ్డదారుల్లో ఎలా పడితే అలా సంపాదించడం ఈరోజు మనకి తెలుస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఎవరు గవర్నమెంట్ జాబ్ చేసేవాడి దగ్గరే డబ్బులు ఉండేవి. వాడు మాత్రమే మంచిగా ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు మనం చూస్తే రోడ్డు మీద అన్ని కార్లే. ఒకప్పుడు కార్లు ఎక్కడో ఒకటి కనిపించేది, అన్ని బైక్లే. కానీ ఇప్పుడు రోడ్డు మీద అన్ని ఏం కనిపిస్తున్నాయి మనకి? కార్లే. డబ్బు అనేది ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఎలా పడితే అలా సంపాదిస్తా ఉన్నారు. ఏ చిన్న పని చేసినా ఈరోజు బిజినెస్లు అన్నీ కూడా కోట్లలోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బుకి కుదరలేదు. ధనవృద్ధి చేసిన కాలం అని బైబిల్ చాలా చక్కగా రాయబడింది. ఇంకొకటి ఏంటంటే ఇది బాగా జ్ఞానముతో నిండి ఉన్న కాలం. సో మనం జీవిస్తున్న కాలము అధికమైన డబ్బు, అధికమైన జ్ఞానముతో ఈ రోజు పరిగెత్తుతూ ఉంది. మనం చూస్తే ఈ రెండింటితో పాటు అధికమైన పాపం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయంకరముగా పాపం కూడా ఉంటుంది. నిజమండి, అందరూ అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు.
కానీ అమెరికాలో ఉన్నంత పాపం ఎక్కడైనా ఉంటుందా? ఒకసారి నేను చైనా వెళ్ళాను. చైనా వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీదే అసభ్యకరమైన కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రయాణించేవాడు ప్రయాణిస్తూ ఉంటాడు. రోడ్డు పక్కన ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి అభివృద్ధి అని చెప్పేసి మనం ఎక్కడికి, కానీ అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపం కూడా విస్తారముగా ఉంటుంది. కాబట్టి సహోదరులారా, మనం జీవిస్తున్న ఈ కాలము ఎలాంటిదంటే అది అధికమైన ధనము, పాపము, అలాగే జ్ఞానముతో కూడిన కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. బైబిల్లో చక్కగా రాయబడిన ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. చదవండి ఒకసారి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. కాబట్టి ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారు? నాకేమీ కొదువ లేదు, నేను విస్తారముగా డబ్బు సంపాదించాను అనుకుంటున్నారంట. అలాగే మనం చూస్తే దానియేలు కూడా చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలును అతడు చెప్పెను. కాబట్టి దానియేలు చెప్పాడు ఏమని? అంత్యకాలములో తెలివి విపరీతంగా పెరిగిపోద్ది మనుషులకి అని. నిజమండి, ఈరోజు చిన్నపిల్లలను కూడా కదిలిస్తే వాళ్ళన్నిటి గురించి చెప్తా ఉంటారు. అవునా? ఒకప్పుడు బాగా చదువుకున్న వాడికి మాత్రమే జ్ఞానం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అందరూ ఆటో దొలుకునే వాళ్ళు, బెచ్చగాళ్ళు, ఏ పని చేసుకున్నా సరే లోక జ్ఞానం మాత్రం అందరికి ఈరోజు అందుబాటులో ఉంది. ఏమైనా తెలియకపోతే వెంటనే సెల్లో వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు వాళ్ళకి కావాల్సింది. కాబట్టి ఈరోజు మ్యాప్ పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే జ్ఞానం ఏమైంది? బాగా విస్తరించిపోయింది. ఈ రోజు తెలివి తక్కువ వాడంటూ ఎవడు లేడు, తెక్కలోడంటూ ఎవరు లేరు, అందరూ తెలివైన వాళ్ళే. హెడ్ వెయిట్ అనేది ఈరోజు చాలా మందికి బాగా ఉంది. తెలివితేటలు కానీ, అహంకారం కానీ, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనం బాగా చూస్తున్నాం. సో వీటి గురించి బైబిల్ గ్రంథం ఎప్పుడో మనకు చెప్పింది. ఏమని? అంత్యకాలములో మనుషులు ఎలా మారిపోతారో చక్కగా మనకు చెప్తుంది. అధికమైన జ్ఞానము, డబ్బు, పాపము, వీటితో తల తూగే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సో మనిషి బాగా చదువుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో సాధించి ఏమనుకుంటున్నాడంటే ఇక మానవుడు సాధించలేనిదంటూ ఏమీ లేదు అనుకుంటున్నాడు. సో ఈరోజు మనిషి యొక్క ఉద్దేశం ఏంటి, ఒపీనియన్ ఏంటి? వాడు తలుచుకుంటే ఏమైనా సాధించగలడు, మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు అనే ఒపీనియన్కి వచ్చేసాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా దేవుణ్ణి నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు. వాడు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు. ఏ రోగాన్నైనా సరే మేము ఛేదించగలమనే ఒక
ఆ ఒపీనియన్తో ఉన్నాడు. కాబట్టి ఎవడు కూడా ఈరోజు ఈ జ్ఞానముతో టెక్నాలజీతో మునిగిపోయి దేవుని దగ్గరకు వచ్చే పరిస్థితిలో ఈరోజు ఎవ్వరూ లేరు. అయితే బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, మనిషి ఎంత ఎగిరినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత సాధించినా సరే, దేవుడు నియమించిన ఒక పరిమాణములోనే వాడున్నాడు. అది దాటి వాడు ఎంత ప్రయత్నించినా సరే రాలేడు అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. సో మనిషి ఏమనుకుంటున్నాడు, వాడు ఎక్కడికైనా వెళ్ళగలడు, స్పేస్ లోకి వెళుతున్నాడు, అక్కడ ఏముందో చూసొస్తున్నాడు, సముద్ర గర్భంలోనికి వెళ్తున్నాడు, అక్కడ ఏముందో చూసొస్తున్నాడు, మనిషి శరీరంలో ఉన్న ప్రతి కణము గురించి వాడు అధ్యయనం చేస్తున్నాడు. ఇట్లా ఏమనుకున్నాడంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు అనే ఒక ఒపీనియన్కి వచ్చాడు. కానీ బైబిల్ మనకి నొక్కి చెప్తుంది ఏమనంటే, వాడు ఎంత ఎగిరిపడినా సరే దేవుడు నియమించిన పరిమాణములోనే వాడు ఉంటాడు తప్ప అది దాటి ఎవ్వడు బయటికి రాలేడు అని చెప్తుంది వాక్యం మనకి. సో ఇంతకీ అసలు డైమెన్షన్ అంటే ఏంటి, పరిమాణం అంటే ఏంటి? మనందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి. పరిమాణం అనగా అర్థం ఏంటి? చుట్టూ కొలతలు కలిగిన ఒక లిమిటెడ్ ఏరియా అన్నమాట. మీకు పొలం ఎంత ఉందంటే ఏం చెప్తాం మనం? ఎంత చెప్తాం? ఇప్పుడు స్థలం కొనాలనుకుంటున్నాం, సపోజ్ ఆ స్థలం యొక్క చుట్టూ కొలతలు ఎంత అని అడుగుతాం. అప్పుడు ఎంత చెప్తారు? ఒక 120 గజాలనో 150 గజాలనో చెప్తారు. అప్పుడు దానికి చుట్టూ ఇటు పక్క పొలం ఉంది, ఇటు పక్క పొలం ఉంది, ఆ పక్క ఏ రోడ్డు వచ్చింది, అట్లా మనం 4 పక్కల ఏం చేస్తామంటే దాని పరిమాణం ఎంత అని కొలుచుకొని అప్పుడు మనం క్లారిటీ వచ్చినాక ఆ పొలాన్ని కొంటాం. ఇలా ప్రతి దానికి కూడా ఒక పరిమాణం అనేది, ఒక లిమిటేషన్ అనేది, ఒక సరిహద్దు అనేది ఉంటుంది. సపోజ్ ఈ రూమ్ ఎంత అంటే మనం ఏం చెప్తాం? 20 అడుగులు, 20 అడుగులు ఇంటూ 15 అడుగులు ఇంటూ ఇట్లా దాని యొక్క డైమెన్షన్ ఎంత అని చెప్పేసి మనం చెప్తాం. సో పరిమాణము అనగా ఒక చుట్టూ కొలతలు కలిగిన ఒక లిమిటెడ్ ఏరియా అని అర్థం. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనిషి ఎంత ఎగిరి దూకినా సరే, వాడికి ఎంతో తెలుసని చెప్పుకున్నా సరే, దేవుడు నియమించిన పరిమాణములోనే వాడు గొంతులేగలడు. అది దాటి 1 ఇంచు కూడా మనిషి బయటికి రాలేడు. వాడు శాస్త్రవేత్త అయినా డాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే, దేవుడు నియమించిన పరిమాణంలో నుంచి వాడు 1 ఇంచు కూడా బయటికి కదలలేడు. సో ఎన్ని గంతులు వేసినా సరే మనం ఎక్కడ మన ఆటలన్నీ దేవుడు నియమించిన మనిషి ఇది దాటి రాకూడదని దేవుడు కొన్ని గీతలు గీశాడు. అవునా? మన పొలానికి, మన ఇంటికి ఎట్లాగైతే మన చుట్టూ కొలిచి ఒక ఫెన్సింగ్ గోడ కట్టుకుంటాం, ఆ గోడ దాటి ఎవడు ఇటు రాకూడదని, ఆ గోడ దాటి ఇటు నుంచి అటు ఎవడు వెళ్ళకూడదని చుట్టూ ఫెన్సింగ్ గోడ మనం కట్టుకుంటాం. అలాగే దేవుడు కూడా మనిషి యొక్క జ్ఞానానికి, వాడి అరాచకాలకి అన్నిటికీ దేవుడు ఒక కొలబద్ద, ఒక లిమిటేషన్ అనేది, ఒక సరిహద్దు అనేది పెట్టాడు. కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా ఆ సరిహద్దును దాటి వెళ్ళలేము. అయితే ఆ విషయం మానవుడికి తెలీదు. వాడు ఏమనుకుంటున్నాడు? మనిషి సాధించలేదంటూ ఏమీ లేదనుకుంటున్నాడు. కానీ దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, వాడు ఎంత ఎగిరి దూకినా సరే ఆ పరిమాణమును దాటి బయటికి రాలేడు అని దేవుడు మనకు చెప్తున్నాడు. అది యోబు గ్రంథంలో మనం చదివాం. యోబు గ్రంథం 14:5. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము అంటే వాడు మించలేని, వాడు దూకలేని ఒక లిమిటేషన్ ని పెట్టావు అంటున్నాడు యోబు. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అవునా? ఇది ఎవరు రాసిన మాట అంటే, యోబు గ్రంథములో ఎప్పుడో పురాతనమైన పుస్తకం ఇది. రాత్రి నేను చెప్పాను, యోబు ఉన్న కాలం ఎప్పటిది? ఎంతో ఎంతో పురాతనమైన కాలం అది. ఆ కాలములోనే యోబు ఇలాంటి విషయాలన్నీ రాశాడు. ఏమని? మించజాలని వయ పరిమాణము నీవు మానవుడికి నియమించావు. కాబట్టి మానవుడు ఏదో చేయగలను, ఎక్కడికో వెళ్ళగలను అనుకుంటాడు తప్ప వాడికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు నియమించిన లిమిటేషన్ లోనే వాడు ఉండగలడు. అది దాటి ఎక్కడికి వాడు పోలేడు. ఎందుకంటే దేవుడే ఆ గీతలు వాడికి గీశాడు. మానవుడికి కాదండి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి కూడా దేవుడు ఒక గీత గీశాడు. మీరు గమనించండి, సూర్యుని చుట్టూ భూమి ఏం చేస్తుంది? తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉంది. అయితే మీరు గమనిస్తే దేవుడు నియమించిన కక్షలోనే వాడు తిరుగుతూ ఉంది. అవునా? భూమి ఎప్పుడైనా సరే గ్రహాలు మార్చుకున్నాయా? 9 గ్రహాలని మీరు ఆలోచించండి, ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకున్నాయా? ఈ జూపిటర్ ప్లేస్ లోకి నేను వస్తాను, నా ప్లేస్ లోకి నువ్వు రా అని చెప్పేసి గ్రహాలు ఎప్పుడైనా మార్చుకున్నాయా? లేదండి. ఎందుకంటే అది దేవుడు నియమించిన
లిమిటేషన్ గీత అది. నువ్వు ఇక్కడే తిరగాలని దేవుడు చెప్పాడు. అందుకే తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నది. కాబట్టి ఇది దేవుడు పెట్టిన క్రమం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సృష్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను మీరలేదు. ఒకవేళ మీరదామని ట్రై చేసినా దాని వల్ల కాదు. ఎందుకంటే అది గీసింది ఎవరు? అమ్మ నాన్న గీసిన గీత మనం దాటిపోతాం, అవునా? కానీ దేవుడు యొక్క గీత గీస్తే అది దాటుకొని ఎవడూ రాలేడు. కాబట్టి నా సృష్టిలో ఉన్న ప్రతి దానికి దేవుడు గీతలు గీసుకుంటూ వచ్చాడు. అంటే దానికి ఒక లిమిటేషన్ అనేది దేవుడు పెట్టాడు. మనం చూస్తే సముద్రాన్ని ఒక్కసారి చూస్తే మనకి ఎలా అనిపించింది? చుట్టూ మొత్తం నీరే. ఒక్కసారి ఈ నీరు పొంగి మన మీదకి వస్తే ఈ భూమి ఏమైపోద్దు అన్నట్టుగా అనిపించిద్దా లేదా? ఎందుకంటే అంత నీరు ఉంటది. నిజంగానే ఈ గ్రూప్ని 3 గంటలు నీరే చుట్టేసింది. ఈ నీరు ఒక్కసారిగా భూమి మీదకి వస్తే మనిషి ఎవడు ఉండడు. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే వాటి తరంగాలు ఎంత వచ్చినా సముద్రం యొక్క బలం ఏంటో అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థమైంది. నిజమండి, నార్త్ సీ నుంచి మీరు చూడండి ఎప్పుడైనా సరే, ఆ నార్త్ సీలో పెద్ద పెద్ద షిప్పులు కూడా తిరగబడిపోతా ఉంటాయి. అంటే అంత భయంకరమైన అలలతో ఆ సముద్రం వస్తూ ఉంటది. ఎందుకంటే గ్లోబ్కి నార్త్ సీ ఎక్కడ ఉంటది? నార్త్ అంటే పైన కదా. సో గ్లోబ్ గుండ్రంగా ఉంటే ఈ సముద్రం ఎక్కడ ఉంటది అంటే పైన ఉంటది. సో అంత ఆ సముద్రంలో వచ్చే అలల తాకిడికి ఏ ఓడ కూడా తట్టుకోలేదు. అంత భయంకరమైన అలలతో వస్తూ ఉంటది. దాన్ని చూసినప్పుడు మనకు అర్థమైంది సముద్రం యొక్క శక్తి ఎంత గొప్పదో అని. ఇవన్నీ చిన్న చిన్న అలలు, కానీ ఆ సముద్రంలోకి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఓడలను సైతం అవి ఏం చేస్తా ఉంటాయి? తల్ల కిందులు చేస్తా ఉంటాయి. అయితే బైబిల్ మనకి ఏం చెప్తుందంటే సముద్రం ఎంత పొంగి పొర్లి మన మీదకి వచ్చినా సరే దేవుడంట దానికి కూడా ఏం చేశాడు? ఒక గీత అనేది గీశాడంట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు సముద్రం పొర్లి అలా వస్తుంది, కానీ వచ్చి 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 ఒక చోట ఏమైపోద్ది? అలా నిమ్మళించిపోయిద్ది, అలా ఆగిపోయిద్ది. అంటే ఎవడో పట్టుకొని ఆపినట్టుగా అది అలా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఆగిపోయిద్ది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ యోబు చెప్తున్నాడు చూడండి. మరి నిజంగా యోబు గ్రంథంలో ఎన్నో విలువైన విషయాలు దేవుడు రాయించాడు. అది నిన్న మొన్న రాసిన పుస్తకం కాదండి, చాలా పురాతనమైన పుస్తకం అది. కానీ ఆ పుస్తకంలో దేవుడు ఎంతో విలువైన మణులు మాణిక్యాలు దాచిపెట్టాడు. చూడండి, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడు ఎవడు? సముద్రం ఏం చేసిందంట? ఎవరినో మింగేద్దాం అన్నట్టుగా వచ్చింది, అవునా? అలా చూస్తే ఎలా అనిపించింది మనకి? అమ్మో ఇప్పుడు మనల్ని లాక్కెళ్ళిపోయిద్దేమో అన్నట్టుగా ఉంటది. కానీ అలా వచ్చి రాగానే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? తలుపుల చేత దాన్ని మూసేస్తాడు. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు చూడండి, నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడ నేను ఈ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? కాబట్టి ఏమంటున్నాడు? వాటి తరంగముల పొంగును దేవుడు ఏం చేస్తున్నాడంట? నువ్వు ఇక్కడే ఆగిపోవాలి అని ఒక సరిహద్దు పెట్టాడంట. అందరూ ఆలోచిస్తున్నారంట. కాబట్టి మహా గొప్ప దేవుడు ఇప్పుడు ఇంత గొప్ప సృష్టిని జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నాడు. అంటే దేని గీత దానికి గీసి నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలని దేవుడు నియమించాడు. అవి అక్కడ ఉన్నాయి కాబట్టి సృష్టి ఇంత క్రమంగా జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ సముద్రం అంతా పొర్లి భూమి మీదకి వస్తే ఏమైద్ది? ఆకాశంలో ఉన్న గ్రహాలన్నీ గుర్తుకుంటే ఏమైద్ది? అసలు ఇవన్నీ ఊహింప సఖ్యము కాని విషయాలు. కానీ దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దాన్ని ఏం చేస్తున్నాడు? అలా నియమించి చాలా క్రమంగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సముద్రానికి ఏం పెట్టాడు? ఆయన లిమిటేషన్ పెట్టాడా పెట్టలేదా? కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఇలా ప్రతి దానికి ఒక లిమిటేషన్ అనేది పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు? నన్ను మించిన వాళ్ళు లేడు అనుకుంటా ఉంటాడు. చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు? మేమేమైనా సాధించగలము, ఎక్కడికైనా వెళ్ళగలము, అవునా? మార్స్ మీదకి వెళ్ళి ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? ఈ భూమి ఏదో ఒక రోజు నాశనం అయిపోద్దని తెలిసి వేరే గ్రహం మీద ఇల్లు కట్టుకునే ఆలోచనలో ఉన్నాడు మనిషి. అంటే మీరు ఆలోచించండి, వాడు ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు. కాబట్టి సృష్టి విరుద్ధమైన కార్యాలన్నీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకని? అధికమైన జ్ఞానము, అధికమైన డబ్బు, పాపము ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కాబట్టి వాడు దేవుడితోనే సవాల్ చేసేదాకా వెళ్ళిపోయాడు మానవుడు. అయితే బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది ఏమనంటే పరిమితి గల ప్రపంచంలోనే దేవుడు మానవుణ్ణి పెట్టాడు.
నన్ను మించినవాడు లేడు, నాకు లిమిటేషన్ లేదు అనుకుంటే తప్పు అది. ప్రతి దానికి దేవుడు ఏం చేశాడు, ఒక మెంచజాలని పరిమాణాన్ని నియమించి నువ్వు ఎన్ని గంతులు వేసినా ఇక్కడే అని చెప్పేసి దేవుడు నియమించాడు. మానవుడికి పెట్టాడు, సృష్టికి పెట్టాడు, లోకములు అన్నిటికీ దేవుడు మెంచజాలని పరిమాణాన్ని దేవుడు నియమించాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు మానవుడితో సంబంధం కలిగిన కొన్ని పరిమాణములను మనం చూద్దాం. ఈరోజు మన సబ్జెక్ట్ అది. మానవుడితో సంబంధం కలిగిన కొన్ని పరిమాణాలు, లిమిటేషన్స్, సరిహద్దులు దేవుడు ఎలా నియమించాడు, వాటిల్లో మానవుడు ఎలా జీవిస్తున్నాడు, వాటిని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మానవుడితో సంబంధం ఉన్న పరిమాణాలు 7 ఈ కాలపు ప్రవక్త చెప్పాడు. 7 పరిమాణాలు మానవుడితో సంబంధం కలిగి ఉన్న పరిమాణాలు. అవేంటంటే, మొదటిది వెలుగు, రెండవది కాలము, మూడవది పదార్థము, నాలుగవది విజ్ఞానము అంటే సైన్స్, ఐదవది పాతాళము, ఆరవది పరదేశు, పరలోక పరదేశు, ఏడవది దేవుడుండే ప్రదేశం, అక్కడ దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. కాబట్టి ఇవి మానవుడితో సంబంధం ఉన్న 7 పరిమాణాలు. అయితే సైంటిఫిక్ గా మనం మాట్లాడితే శాస్త్రవేత్తలు 10 పరిమాణాలని చెప్తా ఉంటారు, అవునా? అందులో 3 మాత్రమే మనిషి చూడగలడు. అందుకే మీరు ఎప్పుడైనా మూవీస్ కి, సినిమాలకి వెళ్తే 3D గ్లాసెస్ ఇస్తారు. 3D పిక్చర్ వచ్చినప్పుడు మనకి ఏం చేస్తారు, ఆ గ్లాస్ ఇస్తారు. అది పెట్టుకున్నప్పుడు ఏమైంది, 3 డైమెన్షన్లని మనం చూడవచ్చు. అంటే ఎత్తు, లోతు, వెడల్పు, ఈ 3 ఒకేసారి మనం చూడగలగాలంటే ఆ 3D గ్లాసెస్ మనం పెట్టుకోవాలి, అవునా? సో మనిషి ఎంత ప్రయత్నించినా సరే ఈ 3 పరిమాణాలని చూడగలడు. కానీ మానవుడికి తెలియని ఇంకొన్ని పరిమాణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే వాటిని మనం ఈ కంటితో చూడలేమని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. అయితే ప్రవక్త చెప్పింది ఏంటంటే, 7 పరిమాణాలు మాత్రమే మానవుడితో సంబంధం ఉన్న పరిమాణాలు ఉన్నాయని చెప్పాడు. అవి ఏంటంటే వెలుగు, కాలము, పదార్థము, నాలుగవది సైన్స్ విజ్ఞానము, తర్వాత ఐదవది పాతాళము, ఆరవది పరలోక పరదేశు, ఏడవది దేవుడు మాత్రమే ఉండే 7వ పరిమాణం, అవునా? కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా చూద్దాం. 7 పరిమాణాల్లో ఫస్ట్ ఏంటంటే వెలుగు. అందరూ ఆలకిస్తున్నారు కదా. మానవుడితో సంబంధం ఉన్న పరిమాణాలు ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఏంటంటే వెలుగు. వెలుగు లేకపోతే అసలు లైఫ్ అనేది లేదండి, అవునా? సూర్యుడు రానంత వరకు ఎలా ఉంటది ప్రకృతి? సూర్యు యొక్క ఆ యొక్క కిరణాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే జీవం అనేది బయటకు వచ్చింది. సో వెలుగు లేకపోతే అసలు లైఫ్ అనేదే లేదు, అవునా? అందుకని చాలా మంది ఏం చేస్తారు, దేవుడు కూడా ఫస్ట్ రోజు కలగజేసింది ఏంటిది? ఫస్ట్ రోజున దేవుడు కలుగజేసింది వెలుగు కలుగును గాక అని చెప్పాడు, అవునా? ఒకసారి చూద్దాం. ఆదికాండము 1:3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దీనికి ముందు సృష్టి ఎలా ఉందో తెలుసా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇది సృష్టి యొక్క పరిస్థితి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ రోజున వెలుగు కలుగునుగా కానీ పలికాడు. ఎప్పుడైతే వెలుగు అనేది వచ్చిందో అప్పుడు చీకటి ఏమైంది? పారిపోయింది. అలా దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడు. మిగతా సృష్టినంతా దేవుడు తర్వాత చేశాడు, కానీ ఫస్ట్ జరిగించింది ఏంటంటే వెలుగును దేవుడు తయారు చేశాడు, అవునా? వెలుగు అంటే సూర్యుని యొక్క వెలుగని అనుకోవద్దండి. సూర్యుడిని దేవుడు తర్వాత కలుగజేశాడు, కానీ వెలుగు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? సూర్యుడే, అవునా కాదా? రాత్రంతా చీకట్లో ఉంటాం, పొద్దున్నే సూర్యుడు రాగానే ఈ ప్రపంచానికి వెలుగు అనేది వచ్చింది అని మనుషులందరూ ఫీల్ అవుతా ఉంటారు. అందుకే పొద్దున్నే లేచి ఏం చేస్తాం? సూర్య నమస్కారం చేస్తా ఉంటాం, అవునా? గాయత్రి మంత్రం ఏం చెప్పింది మనకి? పొద్దున్నే లేచి అందరూ ఏం చదువుతారు? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయః అని గాయత్రి మంత్రాన్ని చదువుతా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ సూర్యుని యొక్క వెలుగులాగే మా జీవితాలను కూడా వెలిగించు అని చెప్పేసి మనం దేవుణ్ణి కోరుకుంటా ఉంటాం. కాబట్టి మనుషులందరికీ తెలిసిన దేవుడు ఎవరంటే ఆకాశములో ఉన్న సూర్యుడి అసలైన దేవుడని చాలా మంది పొద్దున్నే లేచి తూర్పుకు తిరిగి దండం పెట్టుకుంటా ఉంటారు. ఈ రోజు కూడా చాలా మంది సూర్య నమస్కారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇది ఒకసారి చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథము
8వ అధ్యాయం 16వ వచనంలో ఈ సూర్య నమస్కారం చేసేవాళ్ళు ఇప్పుడు కాదండి, పాత నిబంధనలో ఎప్పటి నుంచో ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం, యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయపు ద్వారపు దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్య ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? తూర్పుకు తిరిగి దండం పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకని? వారికి తెలిసిన దేవుడు ఆయన మాత్రమే. ఎందుకంటే మా జీవితాల్లో వెలుగును నింపేవాడు, ఈ సృష్టికి జీవాన్ని ఇచ్చేవాడు. కాబట్టి సూర్యుడే గనక లేకపోతే అసలు జీవరాశి అనేది ఉండదు. నిజమేనండి. ఎందుకంటే ఈ గ్లోబ్ లో, ప్రపంచ పటంలో సూర్యుని యొక్క కాంతి పడని కొన్ని దేశాలు, ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ కనీసం ఇంచుమించు 6 నెలల వరకు సూర్యుడు అనేవాడు అసలు రాడు. అలాంటి ప్రదేశంలో కనీసం ఒక మొక్క కూడా పెరగదు. అంత నిర్మానుష్యంగా జీవఛమలాగా ఉంటాయి కొన్ని ఏరియాలు. ఎందుకంటే సూర్యుని యొక్క కాంతి లేదు కాబట్టి అక్కడ జీవం అనేది లేదు. అందరూ అనుకునేది ఏంటంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టి జీవరాశి అనేది ఉంది. కాబట్టి మనకు కనిపించే ఆ సూర్యుడే నిజమైన దేవుడని చాలా మంది సూర్యునికి నమస్కారం చేస్తూ ఉంటారు ఈ రోజుకి చాలా మంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క కాంతిని చూసి ఈయనే నిజమైన దేవుడని మనందరం భ్రమపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇంకా పైకి వెళ్ళి గెలాక్సీలో మనం చూస్తే, స్పేస్ లోకి వెళ్ళి మనం చూస్తే సూర్యుడిని మించిన కాంతినిచ్చే గ్రహాలు చాలా ఉన్నాయండి. మనం ఏమనుకుంటాం? సూర్యుడు మాత్రమే అగ్నిగోళంలాగా మండుతున్నాడని మనం అనుకుంటాం. కానీ స్పేస్ లోకి వెళ్ళి కరెక్ట్ గా చూస్తే సూర్యుని యొక్క కాంతిని మించిన గ్రహాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. అప్పుడు వాటినే అనుకోవాలి మనం. సూర్యదేవుడే నిజమైన దేవుడని దండం పెడుతున్నాం. అప్పుడు పైకి వెళ్ళి చూసి మనం వీటన్నిటికీ దండం పెట్టాలి. ఎందుకని? అన్ని ఉన్నాయి పైన. సూర్యుని లాంటి గ్రహాలు స్పేస్ లో చాలా ఉన్నాయి. కాబట్టి సహోదరులారా, కనిపించే సూర్యుడే నిజమైన దేవుడని ఎప్పుడు కూడా మనం భ్రమపడకూడదు. దాన్ని మించిన వెలుగు లోకములో ఉంది. అది కేవలం సృష్టి మాత్రమే. కానీ సృష్టికర్త ఎవరో ఉన్నాడని మనకు తెలియాలి. అవునా? రూమ్ లోకి రాగానే లైట్ వేసి ఉంటే ఎవరో ఉన్నారని డౌట్ రావాలి మనకి. అంతేగాని లైట్ని చూసి మనం భలే ఉందని చెప్పేసి దాని చుట్టూ తిరగకూడదు. ఆ లైట్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, లైట్ వేసిన వారు ఎవరు అని మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఈ సృష్టిని ఇంత జాగ్రత్తగా నడిపిస్తున్న దేవుడు ఎక్కడో ఉన్నాడని మనకు డౌట్ రావాలి. అంతేగాని సూర్యుని చూడగానే చేతులెత్తి మొక్కేయటం కాదు, ఒక చెట్టును చూడగానే వెళ్ళిపోయి మొక్కేయటం కాదు, ఒక రాయిని చూసి వెళ్ళిపోయి మొక్కేయటం కాదు. అందులో ఉన్న శక్తి ఏమిటి, దాని వాల్యూ ఏమిటని చెప్పేసి మనం ఆలోచించాలి. అవునా కాదా? ఆ చెట్టు అనేది సృష్టి కేవలం, కానీ సృష్టికర్త ఎక్కడో ఉన్నాడు. సూర్యుడు అనేవాడు కేవలం సృష్టి, కానీ దాన్ని అంతా కలుగజేసిన దేవుడు ఎవరో ఉన్నాడు. కాబట్టి సూర్యుడు నిజమైన దేవుడు కాదు, నిజమైన వెలుగు కూడా కాదు అది. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్ గా ఉంది, నిజమైన వెలుగు ఉండెను. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:9. యోహాను సువార్త 1:9లో యోహాను చెప్తున్నాడు చాలా క్లియర్ గా, ఏమనంటే నిజమైన వెలుగు ఒకటి ఉండెను. అంటే ఇప్పుడు మనం చూసేవన్నీ ఎలాంటి వెలుగు? డూప్లికేట్ అనే కాదా? లోకంలో మనం చూసే ఏ వెలుగైనా సరే అది డూప్లికేట్ వెలుగే. ఎందుకంటే నిజమైన వెలుగు ఒకటి ఉంది. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చాలా అద్భుతమైన మాట అది. కాబట్టి నిజమైన వెలుగు ఎవరు మీరు చెప్పండి? యేసయ్య కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన వెలుగు ఆయన. అయితే వెలుగు భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నాడు? రాత్రి మనం చూసాం. ఆయన పొజిషన్ ఏంటి అసలు? భూమి మీద కంటే ఆయన మనలాంటి మానవుడుగా వచ్చాడు, మనలాంటి బట్టలు వేసుకొని తిరిగాడు, మనం తినే ఫుడ్ తిన్నాడు, మన భాష మాట్లాడాడు. కానీ అసలు భూమి మీదకి రాకముందు ఆయన పొజిషన్ ఏంటి, ఆయన స్థానం ఏంటి అని ఆలోచిస్తే చాలా అద్భుతమైన స్థానములో ఆయన 7వ పరిమాణంలో ఎవరో సమీపింపడాని తేజస్సులో ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి లోకంలో అన్ని వెలుగుల్ని మించిన వెలుగు మన దేవునిది మాత్రమే. ఆ వెలుగును చూసి తట్టుకునే శక్తి ఎవ్వడికీ లేదు. శరాపులే ఏం చేస్తున్నాయి ఆ వెలుగును చూడలేక? శరాపులు అంటే దేవుని సముఖంలో దేవుని దగ్గరగా ఉండే జీవులవి.
కానీ అవే దేవుని యొక్క వెలుగును చూడలేక రెండు రెక్కలతో ఏం చేస్తున్నాయి? ముఖాన్ని కప్పుకుంటున్నాయి. కాబట్టి సహోదరులారా, అన్నిటినీ మించిన వెలుగు ఏది? మన దేవునిదే. ఈ వెలుగు ఏమైందంటే మానవుడిలాగా మన మధ్య నివసించింది. అంతేగాని దేవుని యొక్క మహిమ ఎలాంటిది? భూమి మీదకి రాకముందు ఎంతో భయంకరమైన వెలుగు ఆయనది. కాబట్టి ఇక్కడ చూడండి, యోహాను సువార్త 12:46, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇందాక చెప్పిన మాట ఏమో యోహాను చెప్పాడు, ఏమని? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని. కానీ ఈ మాట స్వయంగా యేసయ్య తన గురించి తాను చెప్పుకుంటున్న మాట. ఏమంటున్నాడు ఆయన? లోకములోనికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను, నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో ఎంత మాత్రం కూడా ఉండడు. అందరూ ఆలోచిస్తున్నారండి. ఈ లైట్ కింద కూర్చునే మనం ఏం చేస్తాం? ఎన్నో పనులు చేసుకుంటాం, ధైర్యంగా ఉంటాం. లైట్ని చూడగానే మనకు ధైర్యం వచ్చింది, అవునా కాదా? అదే చీకటిలోకి, శ్మశానాల్లోకి మీరు వెళ్ళండి, తెలియకుండానే ఏదో భయం అనేది మనల్ని ఆవరిస్తూ ఉంటది. ఎప్పుడైతే వెంటనే వెలుగులోకి వచ్చామో, లేదా ఎప్పుడైతే టార్చ్ లైట్ వేసుకున్నామో, ఆ వెలుగును చూడగానే మనకెంతో ఆదరణ, ధైర్యం అనేది వచ్చిందా రాదా? అదే దేవుడు అంటున్నాడు, నిజమైన వెలుగు నేను, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో ఎంత మాత్రం కూడా వాడు ఉండడు అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, లోకములో ఉన్న వెలుగులన్నీ కూడా ఒకే ఒక్క వెలుగును మనకు చూపిస్తున్నాయి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే నిజమైన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఈ సూర్యుని యొక్క వెలుగు ఏదో ఒక రోజు, అంతెందుకు పొద్దున్నే వస్తాడు, సాయంత్రం కల్లా కొండల్లోకి వెళ్ళిపోతాడా లేదా? అంటే అస్తమయం అనేది ఈ సూర్యునికి ఉంది, కానీ మన దేవునికి అస్తమయం అనేది లేదు. కాబట్టి సహోదరులారా, ఈ సూర్యుడిని కావాలంటే మనం ఆపేయచ్చు, అవునా? కారు మబ్బులు కమ్మిని అనుకో, ఆ వెలుగు వచ్చిందా బయటికి? రాదు. ఆ వెలుగు పడకుండా మనం ఆపొచ్చు. కారు మేఘాలు కమ్మినప్పుడు ఆ వెలుగు అనేది భూమిని తాకదు, బయటికి రాదు. అందరూ ఆలోచిస్తున్నారండి. అప్పుడు వర్షం వచ్చే ముందు ప్రపంచం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? నల్ల కప్పేసిద్దా లేదా? అది చూడటానికి కారు మబ్బులు కమ్మేసి సూర్యుడు ఎక్కడో లోపలుండి మొత్తం చీకటిగా అయిపోయింది. కాబట్టి సూర్యుని యొక్క వెలుగును ఆపేవి కూడా లోకంలో కొన్ని ఉన్నాయి. కారు మేఘాలు, అంతెందుకు, సూర్యగ్రహణం వస్తే ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు కలువరి శిలువలో సమాప్తమైందని చెప్పినప్పుడు సూర్యుడు నల్లగా అయిపోయాడంట. ఎలా అయ్యాడు నల్లగా? కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ వచ్చింది అప్పుడు. అంటే పూర్తిగా సూర్యగ్రహణం అనేది ఆ రోజు సంభవించింది. అందుకే మధ్యాహ్నం 3 గంటలకి కటిక చీకటి ప్రపంచాన్ని అలుముకుంది మన దేవుడు చనిపోయినప్పుడు. కాబట్టి సూర్యగ్రహణం వచ్చినప్పుడు కూడా ఈ ప్రపంచం ఏమైంది? నల్లగా అయిపోయింది. ఆ సూర్యుని మనం ఆపొచ్చు. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి ఇలా అంతెందుకు, ఒకసారి యెహోషువ కూడా ఏం చేశాడు? సూర్యుని ఆపాడా? ఆపలేదా? ఏమన్నాడు ఆయన? ఏదో మనకు చెప్పినట్టు చెప్పాడు ఆయన. సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలో ఆగిపోయి అన్నాడు. ఆ మాటకి దేవుడు 24 గంటల పాటు సృష్టిని అలా ఆపేశాడు. నిజమండి, నాసా శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, కాలక్రమంలో 23 గంటల 40 నిమిషాలు అనుకుంటా అంతా సృష్టిలో ఆగిపోయిందని వారు కూడా మనకు రిపోర్ట్ ఇచ్చారు, చెప్పారు. కాబట్టి దానికి సమాధానం ఎక్కడ దొరికింది? అందరికీ బైబిల్లో దొరికింది. ఎందుకు ఆగిపోయింది, ఎప్పుడు ఆగిపోయిందని తెలుసుకోవాలంటే వాళ్ళు బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్లో చూసిన తర్వాత అప్పుడు వీరికి సమాధానం దొరికింది. ఇంచుమించుగా ఒక నాడెల్లా ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 10:13, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. ఎగ్జాక్ట్ గా ఒక రోజు కాదు, ఇంచుమించుగా ఒక రోజు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే 23 గంటల 40 నిమిషాల్లో ఏమో తేడా వచ్చిందంట కాలక్రమంలో. అంటే ఎక్కడొచ్చింది అది? దేవుడి సృష్టిని ఆపేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. కాబట్టి సహోదరులారా, మన దేవుడు, అందుకే మన దేవుడికి ఏమని పేరు? నీటి సూర్యుడు ఆయన. ఈ సూర్యుడిని చూసి మనం ఏమనుకుంటున్నాం? అమ్మో ఎంత గొప్ప వెలుగా అని దండం పెట్టేస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? ఆ నీతి సూర్యుడు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన నా నామముందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును.
కాబట్టి ఆ నీతి సూర్యుడు ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్వుల దూడ గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. కాబట్టి దేవుడు తన పిల్లలకి ఇస్తున్న ఒక వాగ్దానం ఆదరణ ఏంటంటే నీతి సూర్యుడు అని దేవుడు మనకి భరోసా ఇస్తున్నాడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథంలో కూడా చక్కగా రాయబడింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని యొక్క ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. ఈ రోజు మనం పనులన్నీ చేసుకోవాలంటే సూర్యుడు రావాలి. సూర్యుడు కనుక ఉదయించకపోతే మన పనులన్నీ ఆగిపోతాయి. అవునా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఒక కాలం రాబోతుంది, ఆ కాలములో సూర్యుని యొక్క ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. కాబట్టి దేవుని యొక్క వెలుగులో ఒక రోజు మనం జీవించబోతున్నామని చెప్తున్నాడు. ఈ రోజు మనం పనులన్నీ చేసుకోవాలంటే సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, లైట్లన్నీ కావాలి. కానీ ఒకరోజు నిత్యత్వంలోనికి మనం వెళ్ళిన తర్వాత ఇక సూర్య చంద్ర నక్షత్రాలతో మనకి పని లేదు, దేవుడే మనకు నిత్యమైన వెలుగని యెషయా గ్రంథంలో దేవుడు ముందే రాయించాడు. ఇక్కడ చూడండి 20వ వచనం. ఆ సూర్యుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంతో ఆదరణ ఇచ్చే మాట. మనం చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక సూర్య చంద్ర నక్షత్రాలతో మనకి పని లేదు, దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, మన దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోయినాయి అని దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చే మాట చెప్తున్నాడు. అందరూ ఆలోచిస్తున్నారా? ఇది ఎప్పుడు జరిగేది? ఎప్పుడు ఇదంతా జరిగేది? మళ్ళీ ఈ మానవ రాజ్యాలన్నీ కూలిపోయిన తర్వాత, దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి చూడగలం. అదే చెప్తున్నాడు చూడండి, ప్రకటన 21:1. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. సముద్రంతో పని లేదు అప్పుడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు దేవుడు మనతో లేదండి. అవునా? దేవుడిని కలుసుకోవడానికి మనం చర్చికి వచ్చాం. ఆయన ఆత్మ స్వరూపిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటది. ఆయన వారితో కాపురం ఉండను. ఈ రోజు దేవుడు మనతో కాపురం లేడు. అవునా? మనం వెళ్ళినప్పుడు అర్పణ తీసుకెళ్ళినప్పుడు దేవుడు వస్తున్నాడు, దేవుడి సన్నిధిలో దేవుడిని మనం కలుసుకుంటున్నాం, ఆయన ప్రసన్నతను అనుభవిస్తున్నాం, తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ ఒకరోజు దేవుడు పూర్తిగా మనతో కాపురం ఉంటాడు. కాపురం అనగా అర్థం ఏంటి? హాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు. కాపురం అంటే కలిసి జీవించేది. కాబట్టి దేవుడు ఒక రోజు మన మధ్యకు వచ్చి పూర్తిగా మనతో నివాసము చేయబోతున్నాడు. ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలు, దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి ఉండను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ రోజు మనం పడే బాధలు, ఈ యొక్క శ్రమలు, శోధనలు, ఇవన్నీ కూడా ఒక రోజు దేవుడు వాటిని పూర్తిగా మన నుంచి తీసేస్తాడు. మరణము ఇక ఉండదు. చూడండి ఎంత గొప్ప జీవితం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మనం ఎన్ని గంతులు వేసినా మనిషి భయపడేది దేనికోసం చెప్పండి? వాడు ఎంత సంపాదించినా ఫైనల్ గా వాడు ఎప్పుడైతే ఒక 60లోకి వస్తాడో, 60-70లోకి వస్తాడో, ఇక దేని గురించి ఆలోచిస్తాడు? అది దృష్టిలో పెట్టుకొని అన్ని పనులు చేస్తాడు. అవునా? అప్పుడు ఏమన్నా అమెరికా వెళ్ళి ఏమన్నా చూసేద్దామంటే ఈ వయసులో నాకు ఎందుకు అంటాడు. బయటికి వెళ్ళి కాసేపు తిరిగి వద్దామంటే ఈ వయసులో నాకు ఎందుకు అంటాడు. అవునా? కాబట్టి ఏం చేయాలన్నా ఈ వయసులో నాకు అవసరమా అంటాడు. అంటే వాడికి ఏం గుర్తొస్తా ఉంటది? మరణం అనేది గుర్తొస్తా ఉంటది. చేతి నిండా డబ్బు ఉంటది, అప్పులేమీ ఉండవు, హ్యాపీగా ఉంటాడు. కానీ మరణానికి మాత్రం ప్రతిరోజు భయపడతా ఉంటాడు. బయటికి చెప్పడండి. కానీ వాడు పడుకునేటప్పుడు ఇంకెన్ని రోజులు బతుకుతానో. మా తాతయ్య దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు, 1 సంవత్సరం ఉంటానా, ఇంకో సంవత్సరం ఉంటానా అని అడుగుతా ఉంటాడు. అంటే ఏంటి? ఈ సంవత్సరం పోతానేమో అనే భయం ఆయన ఏం చేస్తుంది? ఆవరించింది. అందుకే ఇంకొక సంవత్సరం దేవుడు బతికిస్తే బాగుండు అనుకుంటా ఉంటాడు. కాబట్టి సహోదరులారా, తెలియకుండా ప్రతి మనిషి భయపడేది దేని గురించి అంటే మరణము గురించే.
అవునా? ఈ రోజు హాస్పిటల్లో ఇంతమంది జనాలు ఎందుకున్నారు చెప్పండి? ఏ రోగం వచ్చినా, కాలు తినేసినా, జ్వరం వచ్చినా ఎక్కడే ఉందామని ఎవడు అనుకోడు. ఎందుకంటే ప్రాణ భయంతో మనం ఏం చేస్తా ఉంటాం? పరుగులు ఎత్తుతా ఉంటాం, ఏదో చేయటానికి ప్రయత్నిస్తా ఉంటాం. సో తెలియకుండానే ప్రతి మనిషి భయపడేది దేనికోసం? ఆ మరణ దినం కోసం ప్రతి మనిషి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని జయించిన వాడు ఇప్పుడు దాకా ఏ మానవుడు కూడా లేడు. కాబట్టి ఎవడైనా సరే ఒక రోజు దాని యొక్క కౌగిట్లోకి వెళ్లాల్సిందే. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, మరణం అనేది ఇక ఉండదు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చూడండి, మరణం మాత్రమే కాదండి, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. ఏంటి మొదటి సంగతులు? తల్లి గర్భము ద్వారా మనం పుట్టడం, పాపులుగా నీచులుగా జీవించటం, అవునా? కాసేపు దేవుని దగ్గరికి వచ్చి కాసేపు మళ్ళీ లోకంలోనికి వెళ్ళి ఇలా గంతులేస్తూ మనం జీవిస్తూ ఉంటాం. సో మొదటి సంగతులన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. ఇక కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ జీవితంలో మరణం అనేది లేదు, ముసలితనము, రోగము ఏమీ లేని ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. తర్వాత 23వ వచనం చూడండి. అదే 21వ అధ్యాయము 23వ వచనం. ఏ పట్టణం మనోరీతి నివాసము చేయబోయే ఆ పరిశుద్ధ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. అవునా? ఈ రోజు మనకేం కావాలి? అవునా? అసలు అంతెందుకు, సూర్యుడు రాకపోతే చాలా మంది పనులకు కూడా వెళ్ళరు. వర్షం రాకర్లా, మొబ్బడితే చాలు. ఈ రోజు చాలా పనులు నిజమండి. డైలీ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం సూర్యుడు క్లైమేట్ కనుక తేడాగా ఉంటే వాళ్ళు పనులు ఉండవు పాపం. ఉద్యోగాలు చేసే వాళ్ళు అంటే వెళ్ళిపోతారు ఎలా ఉన్నా సరే. కానీ చాలా మంది ఇళ్లలో పనులు లేకుండా ఉంటారు. ఏంటని అడిగితే క్లైమేట్ బాగాలేదని చెప్తా ఉంటారు. కాబట్టి సహోదరులారా, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఒకరోజు ఆయన వెలుగులో మాత్రమే మనం జీవిస్తాం. అప్పుడు సూర్యుడితో చంద్రుడితో మనకి పని లేదు అంటున్నాడు. చూడండి, అందులోకి ఎవరుంటారు? ఇప్పుడు ఆ పట్టణంలోనికి వెళ్ళేవారు. ప్రకటన గ్రంథం 21:24. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. అక్కడ రాత్రి అనేది లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును కూడా వేయబడవు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, అసలు సూర్యుని యొక్క వెలుగుతో సంబంధము లేని ఒక రాజ్యం అనేది ఉంది అని ఈ విషయాలన్నీ మనకు చెప్తున్నాయి. ఫస్ట్ పరిమాణం ఏంటి? వెలుగు. వెలుగు లేకపోతే లైఫ్ అనేది లేదు అనే కాన్సెప్ట్ తో, ఫార్ములాతో మనం జీవిస్తున్నాం. కానీ ఒకరోజు అసలు ఏ వెలుగుతో సంబంధము లేని ఒక రాజ్యం అనేది ఉందని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి అక్కడ ఉండే వెలుగు ఏంటి అంటే, మన దేవుడే నిత్యమైన వెలుగుగా మనతో ఉండి సదాకాలము మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అక్కడ మరణము గాని, ముసలితనము గాని, రోగము కానీ ఏమీ ఉండదు. అలాంటి సుస్థిరమైన రాజ్యములో మనం ఉండబోతున్నామని దేవుడు మనకి ముందుగానే చెప్తున్నాడు. అవునా? ఆ రాజ్యంలో ఎవరుంటారు? మన దేవుడు వెలుగు కదా, మళ్ళీ ఉండేది కూడా వెలుగు సంబంధులే. చీకటికి ఎంత మాత్రం అక్కడ చుట్టూ ఉండదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. నిజమైన ఆ మాట అందరూ ఒప్పుకుంటారు కదా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధనందును. అలాగే దావీదు ఏం చెప్తున్నాడు? పాపముల నా తల్లి నన్ను గర్భము ధరించింది. అంటే దాని అర్థం వ్యభిచారము ద్వారా కన్నది అని కాదండి. అసలు స్త్రీ పురుషుల కలయికే దేవుని దృష్టిలో పాపము. కాబట్టి పాపము ద్వారానే మనందరం భూమి మీదకి వచ్చాం. కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము? చీకటిగా ఉన్నాం. మనం చేసిన పనులన్నీ చీకటి పనులే, మనం ఆలోచించిన ఆలోచనలన్నీ చీకటి ఆలోచనలే. కానీ ఎప్పుడైతే దేవునిలోకి వచ్చామో ఆ వెలుగు ఏం చేసింది? మనల్ని, మన జీవితాన్ని కూడా వెలిగించింది. ఒకసారి మోషే దేవుణ్ణి చూశాడు. అవునా? భయంకరమైన వెలుగుతో ఉన్న దేవుణ్ణి చూశాడు. అప్పుడు ఆ వెలుగు ఏం చేసిందంటే మోషే యొక్క ముఖాన్ని కూడా వెలిగించింది. అవునా? అప్పుడు ప్రజలందరూ మోషేను చూసినప్పుడు దేవుని ముఖం ఎంత ప్రకాశించిందో ఇంచుమించుగా మోషే ముఖం కూడా
అంతగా ప్రకాశించింది. మనందరికీ తెలుసు అది. ఆ కాంతి ఎవరిదంటే మోషే యొక్క సొంత వెలుగు కాదు. ఎవరి వెలుగు అది? దేవుని యొక్క వెలుగు మోషేలోకి వచ్చింది. ఈ రోజు మన సొంత నీతి అంటూ మనకేమీ లేదండి. దేవుని యొక్క నీతిని మనలో స్థాపించాడు మన దేవుడు. అవునా? తల్లి గర్భము ద్వారా మనం తెచ్చుకున్నది ఏంటంటే స్వార్థము, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహమద, మత్సర, ద్వేషాలన్నీ మనం తెచ్చుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే మనల్ని కొత్త మనసుతో, కొత్త ఆత్మతో, కొత్త గుణలక్షణాలతో మనల్ని నింపాడు. అది మన గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనం. అదే పౌలు అంటున్నాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. నిజమే అది. కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంతో చక్కని మాట. అందుకే మన జీవితాల్ని ఇంకొంచెం పరిపూర్ణం చేసుకోవటానికి ఈ రోజు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. బాప్తిసం పొందాం, మనం రక్షణ పొందాం. మరి ఇంకా ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఇంకా మనం సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇంకా పర్ఫెక్షన్ లోకి రావటం కోసమే మనం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగు పెట్టుకున్నారు. ఏంటి వెలుగు చెప్పండి? ఒక మనిషిలోని వెలుగేంటి? ఒక మనిషిలోని చీకటి ఏంటి? మన ప్రవక్త ఇలా నిలబడి సత్యం చెప్పేటప్పుడు ఒక మనిషి చుట్టూ చీకటి ఆవరించింది, ఒక మనిషి చుట్టూ వెలుగు ఆవరించింది. ఆ చీకటిని చూసి ప్రవక్త చెప్పేవాడు, పలానా వ్యక్తికి క్యాన్సర్తో బాధపడుతున్నాడు, కొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడు అని. అంటే మరణ ఛాయ ఆయన చుట్టూ ఏమైపోయింది? ఆవరించి ఉంది. మరికొద్ది రోజుల్లో ఆయన చనిపోబోతున్నాడు అన్న విషయాన్ని ప్రవక్తకు దేవుడు చక్కగా చూపించేవాడు. కాబట్టి మనిషిలోని చీకటి ఏంటంటే వాడు చేసే పాపమే ఆ మనిషిలో ఉన్న చీకటి. మనిషిలో ఉన్న వెలుగేంటి చెప్పండి? మరి వెలుగు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుచున్నది. సో వెలుగు అనేది మనుషుల్లో ఏ రూపంలో కనపడిద్ది? లైట్ అవ్వటం కాదు, అవునా? సన్ లైట్ లాగా మన ముఖం కూడా వెలిగిపోవటం కాదు. అప్పుడప్పుడు ఏమంటారు, ముఖం ఏంట్రా అలా వెలిగిపోతుంది, తలతల్లాడుతుంది అంటారు. ఆ వెలుగు కాదండి. నిజమైన వెలుగు ఏంటి? మనిషిలో ఉండే నిజమైన వెలుగు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో ఆ వెలుగు అనేది బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంటది. కాబట్టి మనుషుల్లో ఉన్న చీకటి అంటే ఏదో కాదు, దుష్టుని యొక్క గుణలక్షణాలు కలిగి జీవించటమే చీకటి. వెలుగంటే ఏదో కాదు, దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి జీవించటమే. కాబట్టి ఒకప్పుడు మనం ఎలా జీవించాం? చీకటిలో చీకటి సంబంధుల్లాగా జీవించాం. కానీ ఇప్పుడు దేవునిలోకి వచ్చి వెలుగుగా మనం మారుతూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే రేపు నిజమైన వెలుగును మనం చూడాలి అంటే, ఆ రాజ్యంలో మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం కూడా వెలుగు సంబంధుల్లాగా మారిపోవాలి. చచ్చిన తర్వాత కాదు, ఇప్పుడే మనం వెలుగు సంబంధులుగా మారిపోతే చనిపోయిన తర్వాత మనం ఆ వెలుగు సంబంధమైన రాజ్యములో ఉంటాం. చూడండి ఇక్కడ, గనుక పౌలు చెప్తున్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కాబట్టి మనం ఎలా జీవించాలి? వేసే ప్రతి అడుగు ఎలా వేయాలంట? ప్రభువుకి ఏది ప్రీతికరమో, అంటే నువ్వు ఏం చేస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడో దాన్ని మాత్రమే చేయాలి. మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి మనం ఏంటంటో చేస్తాం, పిల్లల సంతోషపెట్టడానికి ఏంటంటో చేస్తాం, కానీ దేవుడిని ఇంప్రెస్ చేయడానికి మనం ఏం చేశాం అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. నిజమండి, దేవుడు ఇంప్రెస్ అయ్యే పనులు మనం చేయాలి. అవునా? ప్రార్థన చేస్తే దేవుడు ఇంప్రెస్ అవ్వడు, వాక్యం చెప్తే దేవుడు ఇంప్రెస్ అవ్వడు. కానీ ఎలా ఆరాధించాలి? అందుకే దేవుడు శాస్త్రీయ పరిశీలన తిట్టాడు. ఎందుకు తిట్టాడు? వారు ప్రార్థన చేస్తుంటే తిట్టాడు. ఎందుకంటే ఈ ప్రజలు పెదవులతో గణపరుస్తున్నారు, కానీ వీరి హృదయం నాకు దూరముగా ఉంది అన్నాడు. కాబట్టి దేవుడు లక్ష్యం చేసేది దేన్నంటే మన పెదవుల్ని కాదు, మన మాటల్ని కాదు, మన హృదయాన్ని దేవుడు లక్ష్యపరుస్తాడు. కాబట్టి ఆ హృదయంలో నుంచి వచ్చేదాన్నే దేవుడు చూస్తాడు, దాన్ని బట్టే దేవుడు ఇంప్రెస్ అవుతాడు. అలా మనం ఏంటంటే వెలుగు సంబంధులుగా మనం మారిపోవాలి. ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా మనం మారుతామో నిజమైన వెలుగులోకి మనం రేపొక రోజు వెళతాం. అందరూ ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి ఫస్ట్ పరిమాణం ఏంటి? వెలుగు. ఏ వెలుగు? మనిషితో సంబంధం ఉన్న ఈ వెలుగు. అయితే ఒకరోజు మనం చనిపోయిన తర్వాత ఈ వెలుగుతో సంబంధము లేని ఒక రాజ్యములోనికి మనం
వెళ్ళబోతున్నాం. ఆ రాజ్యములో మనం ఉండాలి అంటే ఇక్కడ మనం ఎలా మారిపోవాలి? వెలుగు సంబంధులుగా మనం మారిపోవాలి. ఇది ఫస్ట్ పరిమాణం, మానవుడితో సంబంధం ఉన్న మొట్టమొదటి పరిమాణం. రెండవది ఏంటంటే కాలము. అందరు ఇక్కడే ఉన్నారు కదా. ఫస్ట్ది ఏంటి? వెలుగు. వెలుగు లేకపోతే ఏమీ లేదనుకుంటాం, కానీ వెలుగుతో సంబంధం లేని రాజ్యం ఉందా లేదా? ఉంది. వాక్యము ద్వారా ఇప్పుడే దేవుడు మనకి రుజువు చేశాడు. రెండవది ఏంటంటే కాలము. వెలుగు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో కాలము కూడా అంతే ప్రాముఖ్యమైనది. సైంటిఫిక్ గా మనం చూస్తే 4th డైమెన్షన్ అనేది టైం అని చెప్తారు శాస్త్రవేత్తలు. ఈ 3 డైమెన్షనల్ తర్వాత 4th డైమెన్షన్ ఏంటంటే టైం అని చెప్తారు. కానీ మన ప్రవక్త ఏం చెప్పాడంటే 2nd డైమెన్షన్ అనేది కాలము అని చెప్పాడు. పొద్దున్నే మనం లేచిన దగ్గర నుంచి పరిగెత్తేది కాలముతోనే. అవునా? ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తాం మనం? 9ంటికి. అవునా? 7ంటికి అలారం పెట్టుకుంటాం, 8ంటికల్లా రెడీ అవుతాం, 9ంటికల్లా ఆఫీస్లో ఉంటాం. అక్కడ కూర్చొని చాలా బిజీగా పనిచేస్తూ ఉంటాం. నీకు ఆకలి అయినప్పుడు లేచి తినడానికి వెళ్ళిపోవు, 1 గంట అయినప్పుడే లేస్తావు. అవునా? నీకు 12ంటికి ఆకలి, కానీ దేనికోసం చూస్తావు? టైం ఇంకా అవ్వలేదు, 1 గంట అయితేనే నీకు లంచ్ అవరు. కాబట్టి మనం ఏం చేస్తాం? మన జీవితాన్ని దేంతో ముడివేసుకుని వెళ్తున్నాం? కాలము. అవునా? ప్రతి దానికి కాలమే. నీ వయసు ఎంత అని అడుగుతాం, దాని అర్థం ఏంటి? నువ్వు పుట్టి ఎంత కాలమైంది అని. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? నాకు ఇప్పుడు 70 ఏళ్ళు అని చెప్తాడు. 70 ఏళ్ళు అనగానే మనం ఏమనుకుంటాం? మాక్సిమం ఇంకో 5-10 సంవత్సరాల్లో చచ్చిపోతాడు. వింటున్నారండి? ఇదంతా దేంతో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే టైంతోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అందరూ వింటున్నారండి? ఈ బిల్డింగ్ ఏంటి ఇలా ఉంది? ఇప్పుడు అక్కడ కట్టి 100 ఏళ్ళు అయింది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? 100 ఏళ్ళ తర్వాత ఒక బిల్డింగ్ అనేది ఇలా శిథిలం అయిపోయిద్దా అని మనకు అర్థమైంది. సో ప్రతి దాన్ని మనం దేంతో ముడిపిస్తాం? కాలంతోనే చూస్తూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు కాబట్టి ఇది ఇలా ఉంది. ఇదేంటి ఇంత కొత్తగా ఉందంటే మనం ఏం చెప్తాం? మొన్నేనండి తీసుకున్నది, గట్టిగా 10 రోజులు కూడా అవ్వలేదు అని. కాబట్టి సమయంతో మనం ఏం చేస్తామంటే ప్రతి దాన్ని కూడా టాలీ చేసుకుంటూ వెళతాం. అయితే మీరు గమనించండి, టైంతో సంబంధం లేని రాజ్యం ఏంటి? అసలు ఈ టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ నుండి టైం లేదండి. అందరూ ఆలోచిస్తున్నారా? మన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు అసలు టైం అనేది లేదు. అక్కడ పగలు రాత్రి అనేది లేదు. ఇన్ని గంటలైంది సమయం అని చెప్పటానికి అసలు అక్కడ ఏమీ లేదు. అందుకే దాన్ని ఏమన్నామంటే మనం నిత్యత్వము అన్నాం. ఎటర్నిటీ అంటే అర్థం ఏంటి? ఆది అంతము గాని, కాలము గాని, టైం గాని అసలు ఏమీ లేని ప్రదేశం అది, దేవుడు ఉండే ప్రదేశం. అలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే మోషేకి వచ్చి, ప్రభువా నువ్వు ఎవరని చెప్పమంటావంటే దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అను దేవుడనై ఉన్నాను. అలా చాలా క్లియర్ గా ఉంటుంది. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటి? వర్తమాన కాలము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయాం అంటే అర్థం ఏంటి? ప్రస్తుత కాలము గురించి మాట్లాడేది అయాం అంటే. ఐ వాజ్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు నేను ఉన్నాను అని. ఐ విల్ బి అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ లో ఉంటాను అని. కాబట్టి మన దేవుడు భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడట్లేదు, ప్రస్తుత కాలము గురించి మాట్లాడుతున్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పాడు. అంటే ఈ టైంలో నేను ఉన్నాను అని. మరొక 100 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇదే మాట చెప్తాడు మన దేవుడు. ఏమని? నేను ఉన్నాను అని. ఇంకొక కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మన దేవుడు ఇదే మాట చెప్తాడు. ఏమని? ఉన్నవాడను అని. కాబట్టి మన దేవుడు వర్తమాన కాలములో ఉండే దేవుడు. ఒకప్పుడు ఉన్న దేవుడు కాదు, భవిష్యత్తులో ఉండబోయే దేవుడు కూడా కాదు. ఆయన ప్రస్తుత కాలములో ఉన్న దేవుడు. కాబట్టి చాలా గొప్ప మాట అది. సో మన దేవుడు ఎవ్వరూ లేనప్పుడు ఎలా ఉన్నాడంటే నిత్యత్వములో ఉన్నాడు, ఎటర్నిటీలో ఉన్నాడు. అప్పుడు కాలము గాని సమయము గాని ఏమీ లేని ప్రదేశములో ఉన్నాడు. అయితే అసలు టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? టైం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆది కాండములో ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ రోజు నుంచే సమయం అనేది స్టార్ట్ అయింది. దానికి ముందు అసలు టైం అనేది లేదండి. అందరూ ఆలోచిస్తున్నారు కదా. వాడు పాపము చేయక ముందు ఎన్ని సంవత్సరాలు అలా జీవించారో ఎవరికీ తెలియదు. దేవుడు వారిని 6వ రోజున సృష్టించాడు.
అవునా? తర్వాత నేల మట్టితో నరుని నిర్మించి ఈ రెండింటిని దేవుడు కలిపాడు. అయితే పాపము చేయక ముందు అలా ఎన్ని సంవత్సరాలు జీవించారనేది బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే వారు నిత్యత్వములు కాలముతో సంబంధం లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే వారు పాపము చేశారో నిత్యత్వము నుండి కాలం అనే ఊబిలో వాళ్ళు పడిపోయారు. మనకు స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవుడు ఏమన్నాడు? ఇక వారిని తోటలో నుండి వెళ్ళగొట్టి లాస్ట్ లో ఒక మాట చెప్పాడు. ఏమనంటే చూడండి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఆదాముతో చెప్తున్న మాటలు ఇవి. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి ఒక రోజు మన్నైపోతావు అని దేవుడు తన లైఫ్ ఎలా ఉంటుందో ముందుగానే చెప్పాడు. కాబట్టి పాపము చేసిన తర్వాత మనిషికి ఏం మొదలైంది? టైం అనేది మొదలైంది. అందరూ ఆలకిస్తున్నారండి. సో అందుకే ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? కాబట్టి ఆయన ఒకరోజు చనిపోయాడా లేదా? 900 ఏళ్ళు పైగా జీవించాడు, కానీ చనిపోయాడు. ఈ రోజు మనందరం ఒక 60 ఏళ్ళు జీవించడానికి తెగ కష్టపడుతున్నాం. ఎంతో మెయింటైన్ చేస్తే తప్ప వాడు 70 ఏళ్ళు బతకడు. అవునా కాదా? సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ చుట్టూ డాక్టర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అవునా? అంత మెయింటైన్ చేస్తుంటే మీరు ఎన్ని రోజులు బతుకుతున్నారు? ఒక 70-80 దాకా లాక్కొస్తున్నారు. వింటున్నారండి? కాబట్టి దేవుడు అప్పుడు నియమించాడు. ఏమని? నువ్వు మన్నే గనక తిరిగి ఒకరోజు మన్నైపోతావని. టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పాపము జరిగిన తర్వాత ఇక మానవుడికి టైం అనేది స్టార్ట్ అయింది. అవునా? అయితే అసలు జాగ్రత్త చూడండి, ఈ టైం ద్వారా ఏమైందంటే కాలంతో పాటు కాలంతో వచ్చే మార్పులు చేర్పులు కూడా మనలో మొదలైనాయి. ఈ వ్యాధులు ఏంటి చెప్పండి? నిజమండి, కొన్ని వ్యాధులు వయసు ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. షుగర్ కానీ, బీపీ కానీ, చెత్తవరం కానీ, సైట్ కానీ ఇవన్నీ కాలంతో పాటు మనకు వచ్చేస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల జీన్స్ తో సంబంధం లేదు, మనం తినే ఫుడ్ తో సంబంధం లేదు. మనం ఎంత మెయింటైన్ చేసినా సరే కాలంతో పాటు కొన్ని వ్యాధులు అలా మనకు వచ్చేస్తా ఉంటాయి. అవునా కాదా? అలాగే ముసలితనం, తెల్ల వెంట్రుకలు కానీ, ముసలితనం కానీ ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటూ కాదు, ఆటోమేటిక్ గా వయసును బట్టి ఏమవుతున్నాయి, మనలో ఆ మార్పులు జరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే నడిచిపోతా ఉంటాయి, మనకు తెలియకుండానే మోకాళ్ళు పట్టేస్తా ఉంటాయి, మనకు తెలియకుండానే ఒకరోజు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో కూర్చొని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇదంతా దేనివల్ల అంటే మనం చేసిన పాపము ద్వారా సమయం అనేది స్టార్ట్ అయింది. కాలముతో పాటు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. అయితే ఒకరోజు ఇలా క్షీణించి క్షీణించి ఏమైపోతాం? మనం చనిపోతామా లేదా? 100 సంవత్సరాలు వస్తే వాడు మంచానికి అతుక్కొని ఉంటాడు. ఎప్పుడైనా మీరు చూసారా ముసలోళ్ళని? కొంతమందిని ప్రాణం ఒక్కటే ఉంటది, వాడు అటు కదలలేడు, ఇటు కదలలేడు, మాట్లాడితే పలకడు, అన్నం పెడితే తినలేడు, కానీ గుండె మాత్రం ఏం చేస్తా ఉంటది? అయితే అది కూడా ఏమైందంటే ఒక రోజు నిద్రలో ఆగిపోద్ది. ఎందుకంటే కాలము ద్వారా ఇవన్నీ మార్పులు చేర్పులు మనలో ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి, ఎవరో పెట్టింది కాదండి. కాబట్టి సహోదరులారా, అందుకే యోబు చెప్తున్నాడు చూడండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. వాడు జీవించేది కొద్ది రోజులే, ఆ కొద్ది రోజులు కూడా ఎన్నో బాధలు. కోట్లు ఆస్తి ఉన్నవాడు కూడా ఏదో ఒక విషయంలో వాడు బాధపడుతూనే ఉంటాడండి. నిజంగా మీరు గమనించండి, వాడి జీవితాన్ని మనం తవ్వి చూస్తే వాడు బాధపడే విషయం ఏదో ఒకటి ఉంటది. మానసికమైన టార్చర్ కానీ, ఫిజికల్ టార్చర్ కానీ ఏదో ఒకటి వాడిని వెంటాడుతూనే ఉంటది. అదే చెప్తున్నాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిడువక పారిపోవును. కాబట్టి మానవ జీవితం ఎలా ఉంటదంట? ఇలా ఉంటదంట. వాడు పువ్వు వికసించినట్లు అలా పైకి వస్తాడు, కొద్ది రోజులు అడావుడి చేస్తాడు, మళ్ళీ పువ్వు వాడిపోయినట్టుగా వాడిపోతాడు. కాబట్టి మన జీవం ఎలాంటిది చెప్పండి? ఇంకా చూడండి, కీర్తనల గ్రంథంలో ఉంది, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చూడండి, 80 ఏళ్ళు బతికాడు, 90 ఏళ్ళు బతికాడు, కానీ ఎలా బతుకుతున్నాడు? ఆయాసము, దుఃఖము. అవునా? ముసలివాళ్ళని మనం దేనికైనా తీసుకెళ్తామా? 90 ఏళ్ళు వచ్చిన ముసలివాళ్ళని మనం ఏం చేస్తాం?
డస్ట్బిన్ లాగే ఒక మూలన కూర్చోబెడతాం, అవునా? కుర్చీ వేసి అక్కడ కూర్చోబెడతాం, ప్లేట్లో ఇంత అన్నం వేసి పెడతాం, అంతవరకే. ఇంకా వింటున్నారండి? కాబట్టి ఎప్పుడు చనిపోతాడా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన కూడా ఎదురు చూస్తాడు. ఏమండి బాగున్నారా అంటే ఏమంటాడు? ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అంటాడు. అంటే ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం? వెళ్ళిపోవటం కోసం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? అయినను ఒకటి వైభవం ఎలాంటిదంట? ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. కాబట్టి మానవ జీవితం ఎంత స్వల్పమైనదో, ఎంత పనికిరాని జీవితాలో దేవుడు మనకు చెప్తున్నాడు. మనం మాత్రం ఏదేదో ఊహించుకుంటా ఉంటాం, అవునా కాదా? చచ్చేలోపు నా కొడుక్కి అది సంపాదించాలి, ఇది చేయాలి అని ఏవేవో టార్గెట్స్ పెట్టుకుంటాం మనం. కానీ దేవుడు చెప్తున్నాడు మన జీవితం అంటే పారిపోయే జీవితాలు మన జీవితాలు. ఇంకా చూడండి, యాకోబు అంటున్నాడు మన జీవం ఎలాంటిదో చెప్తున్నాడు. యాకోబు 4:14, రేపేమి సంభవించునో మీకు తెలియదు. అది నిజమా కాదా? నిజమండి. మనం ఏంటేంటో ప్లాన్లు వేస్తాం, రేపొద్దున ఇచ్చేద్దాం, కానీ ఎగ్జాక్ట్ గా దాన్ని ఎప్పుడు మనం చేయలేం. ఎంత జాగ్రత్తగా ప్లాన్ వేసుకున్నా సరే ఏదో ఒక చోట మన శృతి తప్పిద్ది, కరెక్ట్ గా మనం చేయలేమండి, అవునా? కానీ దేవుడు ఏమిటి అనుకున్నాడో ఎగ్జాక్ట్ గా జరిగిపోయిద్దా లేదా? జరిగిద్ది. సో అదే అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. అవునా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాలు మన జీవితాలు. కాబట్టి సహోదరులారా, కాలముతో పాటు ఏమైపోతూ ఉంటే మన జీవితాలు ఎప్పుడు కూడా కాలముతో పాటు కనుమరుగైపోయే జీవితాలు మనవి. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే ఒక టైం రాగానే మనం ఆటోమేటిక్ గా ముసలోళ్ళు అయిపోవాలి. ఒక టైం రాగానే ఆటోమేటిక్ గా మనలో వ్యాధులు రావాలి. ఒక టైం రాగానే ఆటోమేటిక్ గా మనం చనిపోతాం, కాల గర్భంలో కలిసిపోతాం. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి కాలముతో సంబంధము లేని జీవితం ఏమన్నా ఉంటే బాగుండు అని ఎవరికైనా అనిపించిందా లేదా? అంతెందుకు మనం ఎప్పుడన్నా ఫంక్షన్ లో కూర్చుంటే అబ్బా ఇలా ఆగిపోతే ఎంత బాగుండో సృష్టి అనుకుంటామా లేదా? మనం బాగా ఆనందించే సమయంలో ఏమనిపించింది? సమయం అనేది ఆగిపోతే బాగుండు అనిపిస్తా ఉంటది. కాబట్టి కాలముతో సంబంధం లేని జీవితం ఉంటే బాగుండు అనుకుంటాం మనం. సో నిజంగానే కాలముతో సంబంధం లేని జీవితం ఒకటి ఉందని మనకు చూపించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య రాకముందు వరకు మనుషులకి తెలియదండి, అసలు ఒక లోకం ఉందని కూడా తెలియదు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత కాలముతో మరణముతో సంబంధం లేని ఒక జీవితం ఉందని దేవుడు మనకి చూపించాడు. కేవలం చెప్పటం మాత్రమే కాదండి, ఆయన కలువరి శిలువలో చనిపోయి ఏం చేశాడు? ఆయన 3వ రోజున తిరిగి లేచి చావు తర్వాత మనకి మరొక జీవితం ఉందని రుజువు చేశాడు. కాబట్టి ఈ రోజు యేసు క్రీస్తులో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణలక్షణం ఏంటంటే ఆయన మనకు విడిచిపెట్టింది ఏంటిది? ఇప్పుడు దేవుళ్ళు దేవతలు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వారిని దేవునితో మనం పోల్చలేము. ఎందుకంటే దేవుడు మనకు విడిచిపెట్టింది ఏంటి? ఖాళీ చేయబడిన సమాధిని ఈ రోజు దేవుడు మనకు రుజువుగా ఇచ్చాడు. లోకంలో ఏ దేవుడు ఏ దేవత ఇవ్వని రుజువుని దేవుడు ఈ రోజు మనకిచ్చాడు, ఖాళీ చేయబడిన సమాధి. నిజమండి, ఎంత గొప్ప దేవుడు దేవతలు వచ్చినా వారి గొప్పతనాన్ని చాటుకొని వెళ్ళిపోయారు. కానీ మన దేవుడు మాత్రమే మరణం మీద సవాలు చేసి దానిని గెలిచి 3వ రోజున తిరిగి లేచిన వాడు మన దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన ఈ రోజు మనకిచ్చిన రుజువు ఏంటి చెప్పండి? ఖాళీ చేయబడిన సమాధిని దేవుడు మనకు రుజువుగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమాధిని చూసినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు ఏమని, ఒక రోజు మన సమాధి కూడా ఖాళీ చేయబడింది అని. కాబట్టి ఈ రోజు మన ధైర్యము నిరీక్షణ ఏంటంటే దేవుడు మనకు విడిచిపెట్టిన ఆ ఖాళీ సమాధి. అందరూ ఆలోకిస్తున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచి ప్రజలందరికీ కనిపించాడు, శిష్యులందరికీ కనిపించాడు. అయినా సరే కొంతమంది అనుమానించారు. తోమా ఏమన్నాడు? ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తిట్టాడా? తిట్టలేదండి. వచ్చి పరీక్షించుకోమని చెప్పేసి ఆయనకి గాయాలు చూపించాడు. అయితే చూసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నీవు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఈ రోజు మనం గాయాలు చూడలేదండి, కానీ ఈ రోజు మనం నమ్ముతున్నాం. కాబట్టి తోమా కంటే మనము ధన్యులము. అందరూ ఆలోకిస్తున్నారు లేదా? కాబట్టి సహోదరులారు, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఒక లోకం ఉందని మనకు రుజువు చేశాడు. అవునా? అంతేకాదండి, ఆ లోకము గురించి మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటది? యోహాను సువార్త 5:24.
మనకు చెప్పిన మాట ఇది. ఆయన ఏదో గొప్పతనాన్ని చాటుకోవటానికి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోలేదండి. ఆ రాజ్యంలో మనల్ని కూడా తీసుకెళ్తానని ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటాడంట? మరణములో నుండి జీవములోనికి దాటాడు. ఇప్పుడు వచ్చే ప్రతి వాడు ఎల్బీ నగర్ దాకా కంపల్సరిగా రావాలి. వచ్చిన తర్వాత ఏమైంది? ఒకడు అటు వెళ్తాడు, ఒకడు ఇటు వస్తాడు, అవునా కాదా? కానీ ఎవడైనా కంపల్సరిగా ఆ ఎల్బీ నగర్ వరకు రావాలి, ఆ రింగ్ రోడ్ దగ్గరికి, ఆ బోర్డర్ దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత వాడు ఎటు వెళతాడు ఏంటనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. కాబట్టి పుట్టిన ప్రతి మనిషి ఒక రోజు ఏమవ్వాలి? చనిపోవాలి. అయితే చనిపోయిన తర్వాత రెండు లోకాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, అవునా? కాబట్టి దేవుడు అంటున్నాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాలి. మన దేవుడు కూడా చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత రెండు రాజ్యాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పాడు. ఒకటి పరలోక రాజ్యం, రెండవది పాతాళ లోకం. సో మరణం అనేది ఏంటంటే ఒక జంక్షన్ లాంటిది. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అటు వెళ్తారు, కొంతమంది ఇటు వస్తారు. దేవుడు చెప్పింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి ఎటు తిరుగుతాడు? జీవములోనికి తిరుగుతాడు. ఎవడైతే క్రీస్తును తోసేస్తారో వాళ్ళందరూ మరణములో నుండి ఆ రాజ్యములోనికి వెళ్తారు. సో దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఇది. కేవలం ఆయన మాత్రమే చనిపోయి తిరిగి లేచి దేవుడు కనిపించుకొని వెళ్ళిపోలేదండి. కానీ ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారి కోసం కూడా ఆ రాజ్యాన్ని సిద్ధపరిచానని దేవుడు మనకి వాగ్దానం చేశాడు, అవునా? ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? దేవుని యందు విశ్వాసము ఉంచాలి, అవునా? విశ్వసించి అక్కడితో ఆగిపోకూడదు. ఇంకా మనం చేయాల్సింది ఏదో ఉంది. ఆ రోజు పేతురు వాక్యం చెప్పినప్పుడు అందరికీ విశ్వాసం వచ్చింది, 3000 మందికి. అప్పుడు వాళ్ళందరూ ఏమడిగారో తెలుసా? పేతురు గారు మమ్మల్ని ఏం చేయమంటావని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు అర్జెంటుగా బాప్తిసాలు తీసుకోండి అని చెప్పాడు. కాబట్టి మనం విశ్వసించిన తర్వాత దాన్ని దేవునికి మనం చూపించాలి, లోకానికి కూడా చూపించాలి. ఎలా చూపిస్తామంటే బాప్తిస్మము ద్వారా దాన్ని మనం బహిర్గతం చేస్తాం. అదే అంటున్నాడు చూడండి, మార్కు సువార్త 16:16. ఇది దేవుడు చెప్పిన మాట శిష్యులకి. దేవుడు శిష్యులకి చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఇది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను బోధించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మనందరం నమ్మాం, కానీ అక్కడితో ఆగిపోకూడదు. మనం నమ్మామని దేవునికి చూపించటానికి బాప్తిసం కూడా మనం తీసుకోవాలి. అందరూ ఆలోచిస్తున్నారు కదా? కాబట్టి బాప్తిస్మము ద్వారా మనం దేవునికి తెలియచేస్తాం, లోకానికి కూడా తెలియచేస్తాం. ఏమని? దేవుణ్ణి నేను విశ్వసించాను, నా పాప జీవితాన్ని విడిచిపెట్టాను, ఈ రోజు నుంచి దేవుని కోసం జీవిస్తాను అనేది మన లోకానికి దేవునికి చూపించేదే బాప్తిస్మము. కాబట్టి నమ్మి కామ్గా ఉండకూడదు. మనం ఏం చేయాలి? దాన్ని రుజువు చేయాలి, దేవునికి చూపించాలి బాప్తిసం ద్వారా. అయితే బాప్తిసం తీసుకోవాలనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి, అవునా? బాప్తిసం తీసుకోవాలనేది మంచి విషయమే, కానీ ఏ నామంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది పాస్టర్లు అందరూ కలిసి ఏం చేశారంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు. వచ్చే విశ్వాసులు ఏం చేస్తున్నారు పాస్టర్లు? అందుకే దేవుని యొక్క కోపం అంతా ఎవరి మీద అంటే విశ్వాసుల మీద కాదండి. విశ్వాసుల్ని దేవుడు ఏమనలేదు, పాస్టర్లనే భయంకరంగా తిట్టాడు. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవలో నడిపించేది ఎవరు? గొర్రెలది కాదు తప్పు, గొర్రెల్ని నడిపించే కాపరిది తప్పు. అందుకే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు అందరిని తిట్టింది ఎవరినంటే బోధకుల్నే తిట్టాడు, అవునా? సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఎవరిన మాట? విశ్వాసుల్ని కాదు, బోధకుల్ని అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. ఎవరినది? బోధకుల్ని. కాబట్టి బైబిల్ ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2:38. పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది. ఫస్ట్ మనకి ఏం రావాలి చెప్పండి? ప్రతి మనిషికి ఫస్ట్ రావాల్సింది ఏంటంటే మారు మనసు. మారు మనసు వచ్చిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తం మనం ఏం చేయాలి? అప్పటిదాకా మనం చేసిన పాపాలని దేవుడు క్షమించి మనకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాలంటే మనం ఏం చేయాలంట? ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అయితే పాస్టర్లు ఈరోజు
చెప్తున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలని చాలా మంది పల్లబుద్ధి చెప్తా ఉంటారు. ఎందుకంటే అది యేసయ్య చెప్పిన మాటని, ప్రకటన గ్రంథంలో దేవుడే స్వయంగా చెప్పాడని చాలా మంది ఆ లేఖనాన్ని మనకు చూపిస్తా ఉంటారు. ఏంటి ఆ లేఖనం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసాలు ఇవ్వండి అని మత్తయి సువార్తలో యేసయ్యే స్వయంగా చెప్పాడు అని చాలా మంది పాస్టర్లు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే దేవుడు దాన్నే ఇండైరెక్ట్ గా చెప్పాడు. తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిసం పొందండి అన్నాడు. అవునా? కాబట్టి ఆ నామం ఏంటి? అన్ని నామాల కంటే పైనామం. కాబట్టి ఆ యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలని పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్పాడు. ఆయన అందరూ ఆలోకిస్తున్నారా? కాబట్టి బైబిల్లో మీరు చూసుకుంటూ వెళితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో ఎవడు బాప్తిసం పొందలేదు, ఎవడు ఆ బాప్తిసం ఇవ్వలేదు. తీసుకున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నారు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసాలు ఇచ్చారు. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదండి. కానీ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వచ్చిన విశ్వాసుల్ని ఆ లేఖనం ఈ లేఖనం చూపించి వారి బుర్రలు పాడు చేస్తా ఉన్నారు. అందరూ ఆలోకిస్తున్నారా? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి అదే లేఖనము ద్వారా ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చే ప్రవక్తను దేవుడు మన కోసం పంపించాడు. ఆ ప్రవక్త వచ్చిన తర్వాతే మనకి పూర్తి అవగాహన అనేది వచ్చింది. కాబట్టి సహోదరులారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఏ నామంలో తీసుకోవాలి మనం? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే ఏమైందంట? ఏ నామాన్ని నువ్వు ధరిస్తావో ఆ పరిశుద్ధాత్మను, ఆ ఆత్మనే నువ్వు పొందుకుంటావు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం తీసుకుంటే ఏ ఆత్మ వచ్చింది మనకి? చెప్పండి. ఏ ఆత్మ రాదు. ఎందుకని? అక్కడ అసలు నామం అనేది లేదు. కేవలం బిరుదుల్లో మనం తీసుకున్నాం కాబట్టి ఆత్మ అనేది రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది దురాత్మే వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? నువ్వు సరైన రీతిలో బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చింది. అందుకే పేతురు చక్కగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామాన్ని మనం ధరించినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామని. కాబట్టి సహోదరులారా, ఒక రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం చదవండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:16. అందరు ఇక్కడే ఉన్నారు కదా? సో ఫస్ట్ పరిమాణం ఏంటి? వెలుగు. వెలుగుతో సంబంధం లేని రాజ్యం ఉందని చూసామా లేదా? రెండవది ఏంటి? కాలము. అయితే కాలముతో సంబంధం లేని ఒక రాజ్యం ఉందా లేదా? ఉంది. చదవండి. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోధతోను పరలోకం నుండి ప్రభువు వచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎందుకంటే వాళ్ళు సీనియర్లు కదా, మనకంటే ముందు దేవుని కోసం జీవించి చనిపోయి సమాధిలో ఎదురు చూస్తా ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే రాకడ జరిగేటప్పుడు ఫస్ట్ ఎవరిని లేపుతాడు? సీనియర్స్ నే ఫస్ట్ లేపుతాడు. అవునా? అందుకే పౌలు చెప్తున్నాడు, నిద్రించిన వారి కంటే ముందుగా ప్రభువుని మనం చేరం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు లెగవాలి. అదే అంటున్నాడు, క్రీస్తు నుండి మృతులైన వారిని మొదట లేపు. మా మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇది చూడండి, కాదు మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేదు అక్కడ. కానీ భూమి మీద మనిషి జీవించేది ఎన్ని సంవత్సరాలు? 70, మాక్సిమం 80. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఏమంటున్నాడు? ఇన్ని సంవత్సరాలని దేవుడు చెప్పలేదండి. సదాకాలం అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ నిత్యత్వములోనికి మనం వెళ్ళిపోతాం. కాలముతో, మరణముతో, ముసలితనముతో సంబంధము లేని ఒక రాజ్యములోనికి మనం వెళతాం. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే సదాకాలము దేవునితో కూడా మనం జీవిస్తాము. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? వెలుగు, కాలము, ఇది మానవుడు భూమి మీద ఉన్నప్పుడు ఈ పరిమాణం జీవిస్తాడు. కానీ చనిపోయిన తర్వాత వీటన్నిటిని దాటుకొని వీటితో సంబంధము లేని ఒక రాజ్యములోనికి వెళతాడు అని దేవుడి వాక్యము ద్వారా ముందే మనకి చూపించాడు. అందరికి అర్థమైంది కదా? ఇది రెండవ పరిమాణం, మానవుడితో సంబంధం ఉన్న పరిమాణం. మధ్యలో గ్యాప్ తీసుకుందాం, కంగారు పడద్దు, అన్ని ఇప్పుడే చెప్తాడా అని భయపడద్దు. మూడవది ఏంటి? పదార్థము. పదార్థం అంటే ఏంటి? అది ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది,
ఇవన్నీ పదార్థాలే. అవునా? ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు. డాక్టర్ గారు చెప్తాడు ఏమని, వాంతులు విరోచనాలు అయినాయి అంటే ఘన పదార్థాలు ఏమి తీసుకోవద్దమ్మా, ద్రవ పదార్థాలు ఏమన్నా తీసుకో అంటాడు. అంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ అలాంటివి తీసుకో అని చెప్తాడు. అవునా? ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి. సపోజ్ ఎలా కట్టామని చెప్పండి. ఇల్లు కలుగును గాక అనగానే వచ్చేసిందా? లేదు, అక్కడ మనం ఏదో చేసాం. ఏంటది? కొన్ని పదార్థములన్నీ కలిపి ఇల్లుగా మనం నిర్మించుకుంటూ వెళ్ళాము. దాన్ని ఏమంటామంటే నిర్మాణం అంటాం. అంటే కొన్ని పదార్థాలను తీసుకొని, అక్కడ ఏమున్నాయి, ఎన్ని పదార్థాలు ఉన్నాయి చెప్పండి? చాలా ఉన్నాయి. ఇటుకరాళ్ళు ఉన్నాయి, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, కంకర ఉంది. అవునా? కాబట్టి ఇన్ని పదార్థాలు, నీళ్లు కూడా ఉన్నాయి. ఈ పదార్థాలన్నిటినీ కలిపి మనం ఏం చేసామంటే ఒక గృహాన్ని నిర్మించుకున్నాం, సృష్టించలేదు. సృష్టి ఏంటి? కలుగును గాక అని చెప్పంగానే శూన్యములో ఇల్లు వచ్చేయాలి. మనకు ఆ శక్తి లేదు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? నిర్మించుకుంటున్నాం. నిర్మించాలి అంటే అక్కడ ఏ పదార్థాలు కావాలి. అవునా? ఇప్పుడు మనం లైవ్ ఇవ్వటానికి ఏం చేసాం? వైర్లు వాడాం, ప్రొజెక్టర్ వాడాం, అన్ని వాడాం, మిక్సర్ వాడాం, అక్కడ స్పీకర్ ఉంది. ఇన్ని పదార్థాలు ఇన్ని కలిస్తే ఇది మనకి బయటకు వస్తా ఉంది. కాబట్టి సహోదరులారా, పదార్థము అనగా తాకగలిగిన వస్తువు ఏదైనా సరే, అది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు. ఎందుకంటే మనం జీవించాలి అంటే పదార్థాలతోనే మనం జీవించాలి. నువ్వు ఉండాలంటే ఇల్లు కట్టుకోవాలి, బతకాలంటే తినాలి, ఆహార పదార్థాలను తినాలి. అవునా? నీకు దాహం వేసినప్పుడు ఏం చేయాలి? ద్రవ పదార్థాన్ని నువ్వు తీసుకోవాలి. ఇలా అన్ని పదార్థాలతో మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో జీవిస్తున్నాం. అసలు సత్యముగా కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. మనం బతకగలమా? మనం ఏమైనా చేయగలమా? అన్నం తినగలమా? ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఈ పదార్థాలతోనే మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన శరీరాన్ని ఎలా తయారు చేశాడు? భూమిలో ఉన్న పదార్థాలన్నిటితో కలిపి దేవుడి శరీరాన్ని తయారు చేశాడు. నిజమండి, ఇంట్లో ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, పొటాషియం, హీలియం ఇట్లా చాలా ఉన్నాయి మన శరీరంలో. వీటన్నిటిని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? భూమిలో నుండి తీశాడు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎముకలన్నీ పట్టుకుపోతున్నాయి అంటే డాక్టర్ ఏమంటాడు? కాల్షియం తగ్గింది అంటాడు. అవునా? సో కాల్షియం కి సంబంధించిన టాబ్లెట్లు మనకి ఇస్తా ఉంటారు. కాల్షియం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ భూమిలో నుంచే వచ్చింది. ఊరికి మనకు ఆయాసం వస్తుంది, అప్పుడు డాక్టర్ ఏమంటాడు? ఒంట్లో బ్లడ్ తగ్గిందమ్మా అంటాడు. అంటే ఐరన్ లోపించింది అంటాడు. ఆ ఐరన్ కి సంబంధించిన సిరప్ మనకిస్తాడు. సో ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? భూమిలో నుండి తీసి ఈ శరీరాన్ని దేవుడు నిర్మించాడు, సృజించలేదు. కానీ మన ఆత్మను మాత్రం దేవుడు ఏం చేశాడు? సృజించాడు. పలుకబడిన వాక్యముతో దీన్ని కలుగవేశాడు. తన స్వహస్తాలతో మట్టిని తీసుకొని దీన్ని తయారు చేశాడు. అవునా? ఇది నిర్మించబడింది, ఇది సృజించబడింది. కాబట్టి రెండింటిని దేవుడు ఏం చేశాడంటే ఒక రోజు కలిపాడు. ఎప్పుడు కలిపేశాడు? నరుడు జీవాత్మయను అని బైబిల్లో ఉంది. అవునా? కాబట్టి సహోదరులారా, ఈ మట్టిలో అప్పుడప్పుడు ఏమైంది చెప్పండి? ఈ మట్టిలో అప్పుడప్పుడు ఏమవుతా ఉంటాయి? కొన్ని లోపిస్తా ఉంటాయి. అవునా? బిల్డింగ్కి అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? పగులు పడిపోయి అన్ని ఊడిపోతా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏంటండి అలా ఊడిపోతున్నాయి అంటే మనం ఏం చెప్తాం? సిమెంట్ సరిగ్గా కలపలేదండి అంటాం. అంటే సిమెంట్ అందులో లోపించింది. ఒక్కొక్కసారి ఏమంటాం? బిల్డింగ్ కట్టిన తర్వాత వాటరింగ్ సరిగ్గా చేయలేదండి అంటాం. అంటే నీరు శాతం అందులో తగ్గింది అంటాం. అలాగే మన శరీరంలో అప్పుడప్పుడు ఏమవుతాయి చూడండి. అందుకే పౌలు అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయింది. ఒకరోజు ఏమైపోయింది? నేను ఇందాక చెప్పాను, కాలంతో పాటు మనలో అనేకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఒకటి ఏమైందంటే శిథిలమైపోయింది. అదే అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా సరే చేతి పని కాక. జాగ్రత్తగా చూడండి, మన శరీరాన్ని దేవుడు ఏం చేశాడు? చేతులతోనే కదా. కానీ పౌలు ఏమంటున్నాడు? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది. ఈ శరీరం అనేది నిత్యమైనది కాదండి. అవునా కాదా?
కృషించి ఒకరోజు చనిపోతా ఉంటది. కానీ దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి సహోదరులారా, ఇక్కడ మనం చూసిన ఈ రెండు నివాసాలు, ఇది భూమి మీద ఉండే నివాసము. ఇదేంటిది? మనల్ని నడిపిస్తున్న ఆత్మ ఒకరు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అయితే దేవుని దగ్గర ఒకే శరీరం అనే మరొక నివాసం మన కోసం ఎదురు చూస్తుందని పౌలు చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు బిల్డింగ్ చూడండి, మధ్యలో ఏమైపోయింది? పగిలిపోయింది. అంటే అందులో ఏం లోపించింది? ఏదో లోపించింది. సిమెంట్, ఇసుక మనకు తెలియదు, వాటర్ కానీ. అలాగే మనుషులు ఎప్పుడప్పుడు మనకొచ్చే వ్యాధులు కానీ బలహీనతలు కానీ ఇవన్నీ దేనికోసం అంటే శరీరంలో ఎప్పుడో లోపించింది. అందుకే డాక్టర్ ఏం చేస్తాడు? వాటిని సవరించే ప్రయత్నాలు చేస్తా ఉంటాడు, కానీ పర్ఫెక్ట్ గా చేయలేడు. ఏ డాక్టర్ కూడా పర్ఫెక్ట్ గా చెయ్యలేడు. వింటున్నారండి? కానీ ప్రయత్నిస్తా ఉంటాడు. బహుశా ఇదై ఉంటది కారణం అని చెప్పేసి ఏదేదో ప్రయత్నాలు చేస్తా ఉంటారు. మనకు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఏం జరిగిందో మాత్రం దేవునికి మాత్రమే తెలుసు. అందరూ ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి ఒకరోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మన శరీరము కూడా వ్యర్థ పదార్థముగా మారిపోయిద్ది. అవునా? కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచరు, ఎందుకంటే వాసన వస్తూ ఉంటది. బతుకున్నప్పుడు ఆయనకి ఎంతైనా విలువవచ్చు, కానీ చనిపోయిన తర్వాత దాన్ని ఎలా చూస్తాం? మనం ఒక వేస్ట్ పార్టికల్ లాగే చూస్తూ ఉంటాం. వ్యర్థ పదార్థముగా భావించి అర్జెంటుగా దాన్ని ఏం చేస్తాం? గబగబ మోసుకెళ్ళి ఎక్కడో చోట పడేసి చేతులు దులుపుకొని వచ్చేస్తామా లేదా? తర్వాత ఇంట్లో కూర్చొని బాధపడతాం, అయ్యో వెళ్ళిపోయాడని. కానీ ఆ శరీరాన్ని, శవాన్ని మాత్రం అర్జెంటుగా వదిలించుకునే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది వ్యర్థ పదార్థాల్లో ఒక పదార్థముగా మారిపోయింది. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి భూమి మీద మానవుడితో సంబంధము ఉన్న ఈ 3 పరిమాణాలు, ఒకటి వెలుగు, రెండవది కాలము, మూడవది పదార్థము. వాడికున్న జ్ఞానేంద్రియాలతో ఏం చేస్తున్నాడంటే ఈ 3 డైమెన్షన్స్ లో మనం జీవించాలంటే దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? పంచేంద్రియాలు. ఏంటవి చెప్పండి? అవునా? తెలుసు కదా అందరికి. ఈ పంచేంద్రియాలతో మనం ఏం చేస్తాం? ఈ 3 డైమెన్షన్స్ లో మనం జీవిస్తూ ఉంటాం. అవునా? ఈ వెలుగులో మనం చూస్తున్నాం, వెలుగులో మన పనులన్నీ చేసుకుంటాం. కాలముతో పాటు మనం పరిగెత్తుతున్నాం. కాలముతో పాటు ఇచ్చే మార్పుల్ని, చేర్పుల్ని మనం ముందుగానే పసిగట్టి దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ మనం చూసుకుంటున్నాం. ముసలోళ్ళు అయితే చెప్పులు మార్పించుకుంటున్నారా లేదా? మోకాళ్ళ చెప్పులు అరిగిపోయినాయని చెప్పగానే ఏం చేస్తారు? దెబ్బకు మార్పిచ్చేస్తా ఉంటారు. అంటే ఏదో ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ 3 డైమెన్షన్స్ లో జీవించడానికి దేవుడు మనకిచ్చింది ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు. వాటితో మనం ఏం చేస్తున్నాం? ఈ పదార్థాల ద్వారా మనం జీవిస్తున్నాం. అవునా? వాటిల్లో మనం నివసిస్తున్నాం. కాలంతో పాటు మనం పరిగెత్తుతున్నాం. ఈ వెలుగులో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ 3 డైమెన్షన్స్ లో మనం పంచేంద్రియాలతో మనం ఏ ఇబ్బంది లేకుండా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అందరూ ఆలోచిస్తున్నారు. ఇవి మానవుడితో సంబంధం ఉన్న 3 పరిమాణాలు. ఈ 3 పరిమాణాల్లో జీవించాలి అంటే మానవుడికి ఏమీ అక్కర్లేదు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉంటే చాలు, ఈ 3 డైమెన్షన్స్ లో వాడు జీవిస్తాడు. 4వది చెప్పుకుందామా? బ్రేక్ ఇద్దామా? టైం ఎంత అయింది? భోజనం చేసిన తర్వాత 1 అయిందా? సరే అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతా ఉంటది. అందుకని ఈ 3 దగ్గర ఆపుదాం అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చెప్పేయండి అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సరేనా? ఎలాగో 1 అయింది అంటే కొంతమంది 1కే తినేవాళ్ళు ఉంటారు, కాబట్టి తినేద్దాం. సరేనా? ఏమంటారు? తిన్నాక కంటిన్యూ చేద్దామా? ఓకే, సరే. మరి ఈ 3 పదార్థాలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి కంపల్సరిగా, అంటే ఒక వర్తమానం వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు, స్టూడెంట్ కానీ ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే దేవుడు లేడని మనం ఏది తెలుసుకుంటా ఉంటాం. మనిషి ఏమైనా చేయగలడు అనుకుంటా ఉంటాం, కానీ మనిషికి దేవుడు కొన్ని పరిధులు పెట్టాడని వాక్యము ద్వారా స్పష్టంగా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఈ 3 పరిమాణాల్లో మనం జీవించాలంటే 5 జ్ఞానేంద్రియాలు మనకు కావాలి. 4వది ఏంటంటే సైన్స్, పరిజ్ఞానము.
అందులోకి మానవుడు ఎలా వెళ్తాడో మనం తర్వాత మళ్ళీ చూద్దాం. సరేనా? దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరందరూ లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ భోజనాల కార్యక్రమాన్ని మనం చూసుకున్న తర్వాత మళ్ళీ మనం కూడుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రముల తండ్రి. ఉదయం కాల సమయంలో ప్రభువా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మానవుడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, వాడు ఎలా మా దేవునికి దూరం అయిపోతున్నాడు మాకు తెలియచేసినందుకు స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, ఈ విలువ కాలము పదార్థము అనే డైమెన్షన్లో ఈ యొక్క పరిమాణాల్లో మేము జీవించడానికి నీవు మాకు ఇచ్చిన 5 జ్ఞానేంద్రియాలు ప్రభువా, వీటితో మేము ఎలా జీవిస్తున్నామో మాకు చూపించినందుకు స్తోత్రములు తండ్రి. అయితే వీటి తర్వాత ఇంకొక పరిమాణం ఉందని, దాని తర్వాత ఇంకొక పరిమాణం ఉందని మాకు తెలియచేసినందుకు స్తోత్రములు ప్రభువా. అవన్నీ తెలుసుకుంటూ మేము ఒక్కసారి గ్రహించి ప్రభువా మళ్ళీ పరిగెత్తుకుంటూ మీ పాదాల దగ్గరికి వచ్చే కృపను మాకు దయచేయండి తండ్రి. మేము ఎంత ఎత్తు ఎగిరినా సరే ప్రభువా, అంగారు గ్రహం మీదకు మేము వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి ఒకరోజు నీ దగ్గరికి రావాలని, చనిపోయిన తర్వాత మా ఆత్మలన్నీ కూడా ఒకరోజు నీ స్వాధీనంలోకి వస్తాయని మేము తెలుసుకుని జాగ్రత్తగా ఉండే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఇప్పుడు తర్వాత మళ్ళీ ప్రభువా మాతో కొద్ది నిమిషాలు మాట్లాడమని మా ప్రభువుని యేసుక్రీస్తువును శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరి అందరూ ఇక్కడే ఉంటారనుకుంటున్నాను. భోజనాల తర్వాత ఇళ్ళకి ఎవరు వెళ్ళరు కదా. ఇక్కడే ఉన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. టైం ఎంత? 1 అయిందా ఎగ్జాక్ట్గా? 1 అయింది కాబట్టి మీ ఇష్టం. 3 కానీ అట్లా కూర్చుందామా? 2:30 కానీ 3 కానీ అట్లా. ఎందుకంటే సాయంత్రం మనం ముగించుకొని మరి అందరం వెళ్ళిపోవాలి కాబట్టి 2:30, 3కి అలా కూర్చుందాం.